నిష్కలంక సాధన వర్క్షాప్కి చేసినటువంటి మాస్టర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు 3వ రోజులకి అడుగుపెట్టాం మాస్టర్స్. ముందుగా పరమ గురువులైనటువంటి పితామహ పత్రి గారికి, వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. అలాగే ఈ చక్కటి ప్లాట్ఫామ్ని ఇచ్చి మనకి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి వంశీ మాస్టర్కి కృతజ్ఞతలు. ఈ సబ్జెక్ట్ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరమ గురువులందరికీ హృదయపూర్వకంగా పాద నమస్కారాలు. అలాగే ఈ సబ్జెక్ట్ని అందించినటువంటి ఓషో గారు, టార్కమ్ సెరైడారియన్ గారు, తర్వాత జగ్గి వాసుదేవ్ గారు, వంశీకిరణ్ గారు, వీరందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మనం ఈరోజు క్లాస్లోకి అడుగు పెడదాం ఫ్రెండ్స్. నిన్న చెప్పుకున్నవి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నిన్న మనం ఏమేమి తెలుసుకున్నాము అంటే సుఖానికి లాక్ అవ్వడం వల్ల మనం ఎలా కలంకాలు ఏర్పరచుకుంటాము, ఎలా దుఃఖాన్ని మోస్తాము అన్నది తెలుసుకున్నాం. అలాగే సుఖానుభవానికి బందీ కాకుండా అనుభవించి వదిలివేయగలగాలంటే నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరంలో కొన్నాళ్ళు ఉండి అనుభవాలు పొందడానికి వచ్చాను అన్న విషయాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, చైతన్యాన్ని అన్న స్థితిలో ఏ విధంగా జీవించాలి అన్నవి కూడా మనం తెలుసుకున్నాం నిన్న. అలాగే పాజిటివ్ థింకింగ్ వల్ల మన యాటిట్యూడ్ ఏ విధంగా మారుతుంది, తర్వాత మంచి యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్ మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి. నెక్స్ట్ సంతోషం అంటే ఏంటి, సంతోషం మనసుకి సంబంధించింది అని కూడా తెలుసుకున్నాము. అలాగే ఆనందం అనేది ఇది ఆధ్యాత్మికమైంది, ఆత్మకి సంబంధించింది అని తెలుసుకున్నాం. అలాగే పరమానందం అనేది నిస్వార్థమైనటువంటి సేవ, ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా, ఏమీ ఆశించకుండా మనం ఎప్పుడైతే అవతల వాళ్ళకి సేవ చేస్తామో అప్పుడు మనకి కలిగేది పరమానందం. ఇది 4th స్టేజ్ అని చెప్పుకున్నాం మనము. అయితే ఇక్కడ ఏంటంటే గత 2 రోజులుగా మనము కలంకాలు ఎలా వస్తాయి, వాటిని ఎలా దాటాలి, ఇలాంటివన్నీ చూసాం. ఈరోజు మరి కలంకాలని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవించాలంటే కలంకాలు మనల్ని తాకకుండా వస్తుంటాయి. అవి రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి? ఎవడో ఏదో ఒకటి అనకుండా ఉంటాడా మన జీవితంలో? అంటూనే ఉంటాడు. అయితే ఆ అన్న వాటిని మనల్ని తాకకుండా మనం జీవించాలి అంటే మనం ఏం చెయ్యాలి, ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, మన లోపల ఉన్నటువంటి చైతన్యానికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ స్థితిలోనే ఏ విధంగా జీవించాలి. కలంకాలు వస్తుంటాయి కానీ వాటిని తాకకుండా, అవి మనల్ని డిస్టర్బ్ చేయకుండా మనం జీవించాలంటే ఎలాగా అన్నది మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంతకంటే ముందు ఏం చేద్దామంటే ఒక పత్రి సార్ది చిన్న క్లిప్పింగ్ చూద్దాము. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అది. ఆయన ఏం చెప్పారో చూద్దాం మన జీవితం గురించి. మనందరము భూమి మీదకి అసలు ఎందుకు వచ్చాము, ఏంటి అన్న విషయం ఆయన మనకి స్పష్టంగా తెలియజేస్తారు. సెలబ్రేషన్ పండగ celebration, a continuous celebration for all of us, for the whole earth in due course. మనం పండగ చేసుకోవడం కోసం పుట్టాము, ఏడుస్తూ జీవించడం కోసం పుట్టలేదు. Why we are born for celebrating, playing, singing, dancing. ఏడుస్తూ కూర్చోడానికి మనం రాలేదు సుమా. మనం బాధపడడానికి, ఇతరులను బాధ పెట్టడానికి మనం రాలేదు, పుట్టలేదు. మనం సంతోషించడానికి, ఇతరులను సంతోషింప చేయడం కోసమే మనం పుట్టాము. మనం ఆనందించేందుకు, మనం భోగించేందుకు, ఇతరులను భోగింపజేసేందుకు, వారికి కూడా భోగం కలిగించేందుకు మనం పుట్టాము. వైరాగ్యం అనే ప్రసక్తే లేదు, రాగం అనే ప్రసక్తే ఉంది, భోగం అనే ప్రసక్తి ఉంది, వైభోగం అనే ప్రసక్తి ఉంది. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము, సత్యమే దైవం. ఆధ్యాత్మికత అంటే సత్యం యొక్క ఆరాధన, సత్యం యొక్క ప్రకటన, సత్యం యొక్క ప్రవచన, అది ఆధ్యాత్మికత. ఏమిటి సత్యం అంటే వీఆర్ ఆల్ గాడ్స్. నవ్య దివ్య యుగములో అంతా పండగ 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 పండగ. సో ఫ్రెండ్స్, మనకి పత్రి గారు ఇచ్చిన మెసేజ్ అది, మన జీవితం పండగ పండగ పండగ. మరి ఎందుకు పండగని మనం ఎండగా చేసుకుంటున్నాం అంటే చుట్టూ కలంకాలు పెట్టుకున్నాం కాబట్టి.
వాటిని క్లియర్ చేసుకుంటే మనం ఆ పండగని సెలబ్రేట్ చేసుకుంటాం, పక్కన వాళ్ళకి కూడా సెలబ్రేట్ చేస్తాం. మనమే కలంకాల్లో మనమే ఏడుస్తూ మూలుగుతూ దుఃఖపడుతూ ఉంటే పక్కన వాళ్ళకి ఏమి ఇస్తాము? సెలబ్రేషన్ని ఇవ్వలేం కదా. సో ముందు మన దగ్గర ఉండాలి. అయితే ఏంటి అసలు ఈ పండగ ఏంటి అంటే ఎలాంటి సిచ్యువేషన్లోనైనా హ్యాపీగా ఉన్నప్పుడు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు, మన చుట్టూ అందరూ హ్యాపీగా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు, మంచి పరిస్థితులు ఉన్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడం పెద్ద విషయమేం కాదు. ఎవడైనా చేసుకుంటాడు అది సెలబ్రేషను, అవునా కదా? అన్నీ సక్రమంగా ఉంటే ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అయితే చుట్టూ పరిస్థితులు కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా మనం సెలబ్రేట్ చేసుకోగలగాలి. అదే మన టార్గెట్ ఫ్రెండ్స్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి కళలంటే చాలా ఇష్టం. ఆయన ఏం చేస్తాడంటే పిలుస్తాడనమాట, మంత్రి గారిని పిలిచి, నువ్వు అనౌన్స్ చెయ్యి, నాకు ఒక మంచి బొమ్మ గీసే వ్యక్తి కావాలి, నాకు నచ్చిన బొమ్మ గీయాలి, అంటే నా మనసుకి టచ్ అయ్యే బొమ్మ. ఏంటి అది అంటే ప్రశాంతతని సూచించే బొమ్మ. ప్రశాంతంగా ఉండాలి, దాన్ని చూడగానే ఒక ప్రశాంతత ఫీల్ రావాలి, అలాంటి బొమ్మ గీయించు అని చెప్తాడు. ఆయన ప్రకటిస్తాడనమాట. ఓకే, డ్రాయింగ్ వేసే వాళ్ళందరూ రండి అని చెప్తే ఒక 3 డ్రాయింగ్ వేసే వాళ్ళు వస్తారు. వచ్చి ముగ్గురు వాళ్ళ మైండ్లలో నుంచి 3 బొమ్మలు గీస్తారు. ఫస్ట్ అతను ఏం గీస్తాడంటే చక్కగా ఒక నది, ఆ నదిలో వాటర్ ప్రవహిస్తూ ఉంది, చుట్టూ కమలాలు వికసించున్నాయి, చాలా బాగుంది. అలాగా వాటర్కి సంబంధించి మేఘాలు, సూర్యుడు ఇలా గీస్తాడు. రెండో ఆయన ఏం గీస్తాడంటే పూల తోట, ఒక మంచి పూల తోట, ఆ పువ్వుల మీద ఎగురుతూ ఉన్నటువంటి సీతాకోక చిలుకలు, అలాగా గీస్తాడనమాట. మూడో ఆయన ఏం గీస్తాడంటే చుట్టూ ఉరుములు మెరుపులు, భయంకరంగా ఉంది వాతావరణ పరిస్థితి. తుఫాన్ టైంలో ఎలాగుంటుందో ఆ తుఫాన్ ఉందన్నమాట, చుట్టూతా తుఫాన్ ఉంది. ఓకే, ఆ తుఫాను మధ్యలో ఒక చిన్న చెట్టు ఉంది. తెలుసు కదా మబ్బులు ఎలా ఉంటాయి, నల్లటి మబ్బులు, ఆ మబ్బుల మధ్యలో సన్న సన్న మెరుపులు, ఆ మెరుపుల మధ్యలో నుంచి ఉరుములు వస్తున్నట్టు, గాలికి చెట్లన్నీ ఊగిపోతున్నట్టు, ఆ చెట్ల కొమ్మల మధ్యలో ఒక చిన్న గూడు కట్టుకొని, ఆ గూట్లో చిన్న పక్షి తన పిల్లల్ని పెట్టుకొని ప్రశాంతంగా తన పిల్లలతోని ఎంజాయ్ చేస్తుంది. అది గీశాడు అతను. రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చి చూశారు. ఫస్ట్ చూశారు, ఓకే బాగుంది. రెండోది చూశారు, బాగుంది. మూడోది చూసి ఇది అద్భుతమయ్యా, ప్రశాంతతకి సింబల్ ఏంటి అంటే మూడోదయ్యా అంటాడు. మంత్రి గారు ఆశ్చర్యపోతాడు, ఇదేంటి మూడోది ఎలా అవుతుంది? ఫస్ట్ది నదులు, సరస్సులు, వాటరు ఎంత అద్భుతంగా ఉంది, చూడగానే ప్రశాంతంగా ఉంది కదా. రెండోది చూస్తే పువ్వులు, బటర్ఫ్లైస్ అన్నీ సూపర్ ఉంది కదా. ఈ మూడో దాంట్లో భీకరమైన తుఫాన్ ఉంటే తుఫాన్ని బాగుంది అంటాడేంటి, ఇది ప్రశాంతత అంటాడేంటి అని చెప్పి ఆయన వైపు క్వశ్చన్ మార్క్ వేసుకొని చూస్తాడు. అప్పుడు రాజుగారు చెప్తారనమాట, అయ్యా చుట్టూ అన్ని పరిస్థితులు నిలకడగా నిశ్చలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది ఎవరికైనా, కానీ చుట్టూ ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా తనతో తాను రమిస్తూ ఆ పిల్లలతో ఎంజాయ్ చేస్తుంది చూసావా ఆ పక్షి, నిజమైనటువంటి ప్రశాంతతకి గుర్తు అదేనయ్యా అంటాడు. అప్పుడు మంత్రి గారికి అర్థమవుతుంది అనమాట. అలాగే మన జీవితంలో కూడా చుట్టూన ఒడిదుడుకులు ఉంటాయి, కలంకాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, కానీ వాటిని అంటుకోకుండా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అదే పత్రిసారి చెప్పిన పండగ జీవితం. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే మనకి ఒక స్వేచ్ఛ ఇవ్వబడింది, మానవుడికి స్వేచ్ఛ ఇవ్వబడింది. మరి ఆ స్వేచ్ఛ మనం సుఖాన్ని తీసుకుంటున్నామా, దుఃఖాన్ని తీసుకుంటున్నామో ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని, అది మంచిది కాదా, భగవంతుడా నాకు ఎందుకు ఈ స్వేచ్ఛ ఇచ్చావు అనుకుంటున్నామా, లేకపోతే దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నామా? తర్వాత మన చైతన్యంతో అనుసంధానమై ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఒక ప్రశాంతత,
ఆ ప్రశాంతతకి జీవించడానికి, ఆ చైతన్య స్థితిలో జీవించడానికి మనకి అడ్డుపడేటువంటి మనలో ఉన్నటువంటి గుణాలేంటి, ఆ గుణాలని మనం ఏ విధంగా దాటాలి, నెక్స్ట్ ఈ మన చైతన్యంతో అనుసంధానమై అక్కడ మనం నిలబడి ఉండడానికి సహాయపడేటువంటి గుణాలేంటి, వాటిని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి. తర్వాత ఒకసారి అభివృద్ధి చేసుకున్నాం, మళ్ళీ పడిపోతాం, తెలియకుండానే పడిపోతాం. సో మళ్ళీ విషయాల వైపుకి మళ్ళీ దుఃఖాన్ని పొందేటువంటి మనస్సుని శాంతి విరక్తి వైపుకి ఏ విధంగా మళ్ళించాలి, ఈ టాపిక్స్ అన్నీ మనం ఈరోజు కవర్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ సుఖమా దుఃఖమా. నిన్న మనం చెప్పుకున్నాం, ఆనందంగా జీవించాలంటే బయట వస్తువులు ఏ పని లేదు. డయోజెనిస్ ఎలాగైతే జీవించాడో ఆ విధంగా చిప్ప కూడా ఇసిరేసి ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు, ఎలా హ్యాపీగా ఉన్నాడు అంటే తనలో ఉన్నటువంటి తనతో కనెక్ట్ అయి ఉన్నాడు. అలాంటి ఆనంద స్థితిలో తను ఉన్నాడు. ఇప్పుడు అతనికి నిజమే ఆ టైంకి ఫుడ్ దొరకదు, ఫుడ్ ఎత్తుక్కోవాలి, అదొక బాధే కదా. మనకైతే ఎంత బాధో అది. బట్టలు లేవు, చల్లొస్తుంది, అదొక బాధ. ఎటు చూసినా బాధే. మనకి బెడ్ మంచిగా సుఖంగా లేదనుకోండి, మనకి బాధే కదా, తెలియకుండానే. బెడ్ సరిగ్గా లేకపోతే మనం నిద్రపోతామా? ఏసీ ఒకరోజు చెడిపోతే మనం నిద్రపోతామా? ఇవన్నీ కష్టాలే. కానీ డయోజెనిస్కి ఏ కష్టాలు లేకుండా నిశ్చలంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే తన ఆత్మతో తన అనుసంధానమై ఉన్నాడు, ఆ చైతన్య స్థితిలో తను ఉన్నాడు. అంటే బయట వస్తువులతో కానీ వ్యక్తులతో కానీ పరిసరాలతో కానీ పరిస్థితులతో వేటితోని సంబంధం లేకుండా అంతర్ ప్రపంచంతో ఉన్నాడు. కాబట్టే చుట్టూ ఉన్నటువంటి పక్షిలాగా అనమాట. మనం కింద కథలో చెప్పుకున్నాం కదా, పక్షి చుట్టూతా అన్ని కష్టాలే. ఎక్కడ తుఫాను కూలిపోతుందో తెలియదు, ఏ ఉరుము ఏ పిడుగు పడుతుందో తెలియదు, కానీ ఆ క్షణంలో అది నిశ్చింతగా ఉంది. సో మనం కూడా ఆ విధంగా జీవించగలగాలి. మన చుట్టూ ఉండేటువంటి ఆ పరిస్థితులన్నింటినీ ఎదుర్కొంటూ పారిపోతూ కాదు ఫ్రెండ్స్. ఈ అన్ని కష్టాలు నాకు ఎందుకురా బాబు, నేను హిమాలయాలకు వెళ్ళిపోతానా, ఇది కాదు. పక్షి పారిపోయిందా? లేదు కదా. సో ఆ పరిస్థితులన్నింటినీ డీల్ చేసుకుంటూ ఎదుర్కొంటూ ఏ విధంగా మన లోపల మనం ఆనందంగా ఉండాలి అన్నది ఈరోజు మనం టాపిక్. ఈ సృష్టిలో ఇతర జీవులన్నింటికన్నా వికసించినటువంటి చైతన్యం ఎవరిది అంటే మనదే, అందులో డౌట్ లేదు. అవునా కదా. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఫస్ట్ మన సోలు ముందు రాళ్ళు రప్పలుగా వస్తుంది, ఆ తర్వాత చెట్లు చేమలుగా వస్తుంది, ఆ తర్వాత జంతువుల్లోకి వస్తుంది, జంతువుల్లో నుంచి ఇంకా డెవలప్ అయ్యి మానవ రూపం తీసుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఎక్కువ వికసించిన చైతన్యం ఎక్కడుంది ఫైనల్గా అంటే మానవుడిలోనే ఉంది. కాబట్టి మరి అలాంటి సిచ్యువేషన్లో ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువ ఎవరికి ఉండాలి? మనకే ఉండాలి. అవునా కాదా. అయితే ఇక్కడ మనం పరిపూర్ణంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు పూర్తిగా మనకు ఉన్నాయి. అయితే భగవంతుడు ఏం చేశాడంటే మనకి స్వేచ్ఛ ఇచ్చాడు ఫ్రెండ్స్. నీ ఇష్టం నాయనా, నువ్వు ఎలా ఉంటావో అలాగుండు. జంతువులకి ఆ ఫెసిలిటీ లేదు, పక్షులకి ఆ ఫెసిలిటీ లేదు, మొక్కలకి ఆ ఫెసిలిటీ లేదు. అయ్యి భగవంతుడి ఆజ్ఞానుసారం వెళ్ళాల్సిందే. బాబా అంటారు కదా, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి, పాము కానీ తేలు కానీ కుక్క కానీ ఈ జంతువులన్నీ కూడా సమస్త జీవరాశి భగవంతుడి ఆజ్ఞని పాటిస్తాయి. ఒక్క మానవుడికి మాత్రమే స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఆయనకి మన మానవుడికి ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఆ ఆప్షన్సే మనల్ని కొంపముంచాయండి నిజంగా. అవునా కాదా. ఆప్షన్ లేదనుకోండి ఆనందంగానే ఉండాలి. కుక్కలు ఎలాగైతే ఆనందంగానే ఉండాలి, నీకు వేరే ఆప్షన్ లేదురా అని భగవంతుడు ఇచ్చినట్టే మనకి ఇచ్చుంటే బాగుండేది. కానీ మన చైతన్యాన్ని మనం ఇంకా వికసింప చేసుకోవడం కోసం మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకి బౌండరీస్ ఉంటాయి. పెద్ద అయిన తర్వాత బౌండరీస్ ఉంటాయా చెప్పండి? అలాగే భగవంతుడు వాటన్నిటికీ చిన్నపిల్లలు కాబట్టి, చిన్న చైతన్యాలు కాబట్టి వాటికి బౌండరీస్ ఇచ్చాడు. కానీ మనం వికసిస్తున్నాం కాబట్టి ఇంకా వికసింప చేసుకుంటున్నామన్న ఆశతోటి ఆయన ఏం చేశాడంటే మనకి స్వేచ్ఛ ఇచ్చేశాడు. సో
ఈ స్వేచ్ఛ ఇవ్వబడింది కాబట్టి మనం ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఉండగలిగేటువంటి అవకాశం మనకుంది. ఇటు ఆనందంగా ఉంటామా, ఇటు దుఃఖంగా ఉంటామా, అది ఏ మార్గాన్ని ఎంచుకుంటాము అన్నది మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వాటన్నిటికీ ఈ స్వేచ్ఛ ఇచ్చే అనేది లేదు. కాబట్టి అవి గ్యారంటీగా ఆనందంగానే ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. అయితే అవన్నీ నిజంగా ఆనందంగా ఉంటాయా అండి? మరి వాటికి పెయిన్, దెబ్బ తగిలింది, ఒక కుక్కకి దెబ్బ తగిలింది, అది ఏడవదా అంటే ఏడుస్తుంది, పెయిన్ వస్తుంది, శరీరానికి పెయిన్ ఉంటుంది. కానీ దాన్ని కలంకంగా మార్చుకోదు, మనలాగా దుఃఖంగా మార్చుకోదు. ఆ క్షణంలో పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్ని అనుభవిస్తూ అది మళ్ళీ వదిలేస్తుంది అన్నమాట. ఓకే. కానీ మనం ఏం చేస్తాం, ఆ పెయిన్ని ప్రొలాంగ్ చేసుకొని కోతిపుండు బ్రహ్మాండం అన్నట్టుగా చేసేసుకుంటాం మనం. సో నొప్పి వస్తే రావచ్చు, అది శరీరానికి, కానీ దానికి దుఃఖంగా అది మార్చుకోలేదు, ఎందుకంటే దానికి స్వేచ్ఛ ఇచ్చలేదు కాబట్టి. సో అందుకనే అవి ఎలాంటి కలంకాలని అంటించుకో. ఏదైనా సరే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో ఒక సాలిపురుగు ఉంటుంది కదా, సాలిపురుగు ఏం చేస్తుంది, గూడు కట్టుకుంటుంది, మన గోడ మీద గూడు కట్టుకుంటుంది. అది గూడు ఒక వారం, 10 రోజులు, నెల రోజులు కూడా కష్టపడి గూడు కట్టుకుంటుంది. మనం ఏం చేస్తాం, అబ్బా బూజు వచ్చిందే అని చెప్పి ఇల్లు దులిపేస్తాం. దులిపేసినప్పుడు ఆ సాలిపురుగు ఏం చేస్తుంది, అది పక్కకి వెళ్ళిపోయి చూస్తూ ఉంటుంది. అయ్యో నా ఇల్లు కూలిపోతుంది, ఇలా చూస్తుంటుంది. చూసి మనల్ని ఏమందు, మన వైపు కూడా చూడదు అసలు. ఓకే, ఇల్లు కూల్చేస్తున్నావా, కూల్చేయి, కట్టుకోవడం నా చేతొచ్చు కదా అన్నట్టుగా చూస్తుంది అనమాట. అంతా అయిపోయి దులిపి అయిపోయిన తర్వాత మళ్ళీ అది గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది. అంతేగాని ఓరు దేవుడు, ఈ మొదలస్టెప్ మనిషి నా గూడు కూల్చేసిండే, నా ఇల్లు కూలబెట్టిండే, ఇంకెట్రా దేవుడు అని ఏడుస్తుందా చెప్పండి? చక్కగా దాని పనిలో అది ఉంటుంది. అదే మనం అనుకోండి, మనది ఏదన్నా పోయిందనుకోండి, అయ్యో నేను అలా జాగ్రత్త పడి ఉండాల్సింది, ఇలా జాగ్రత్త పడి ఉండాల్సింది, అది పోయింది అని ఎన్ని రోజులు ఏడుస్తామో మనం. అవునా కాదా? ఆ క్షణంలో పెయిన్ వస్తుంది, అయ్యో నా వస్తువు పోయింది అని పెయిన్ వస్తుంది, అది సహజమైంది. దానికి కూడా పెయిన్ ఉంటుంది, అయ్యో నా గూడు పోతుంది అని ఒక క్షణం అనుకుంటుంది. ఆ తర్వాత వదిలేసి మళ్ళీ దానిపైన చేసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎందుకు మనకు స్వేచ్ఛ ఇచ్చి ఇవ్వబడింది కదా, అందుకని మనం ఏం చేస్తున్నామంటే దాన్ని దుఃఖం వైపుకి తీసుకెళ్ళిపోతున్నాం. మన ముందున్న పనులన్నిటినీ పక్కన పెట్టి మరి కూర్చొని ఏడ్చుకుంటూ ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్. ఇంకా పక్షులు ఉన్నాయి, గొడవ పడతాయి. కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఆహారం కావాలి అనుకున్నప్పుడు ఒకదాని దగ్గర ఉన్నప్పుడు గొడవ పడతాయి, నాకు కావాలని గొడవ పడతాయి. గొడవ పడి అయిపోయిన తర్వాత ఆ సిచ్యువేషను క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత క్షణంలో అవి రెండు ద్వేషంతో రగిలిపోతాయండి. ఏ పక్షులు కానీ కొట్టుకుంటాయి, తర్వాత ద్వేషంతో రగిలిపోతాయా, నీతో కచ్చి అంటాయా, మాటలన్న పో అంటాయా, అవన్నీ మర్చిపోయి మళ్ళీ కలిసిపోతాయి. మనలాగా గతాన్ని తవ్వుకోవు. అవునా కాదా? మనం ఏం చేస్తున్నాం, గతాన్ని తవ్వుకోవడం వల్ల మనం ఈ దుఃఖంలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. అక్కడ జరిగింది ఒక చిన్న సిచ్యువేషన్, దాన్ని మనం ఏం చేస్తున్నామంటే పదే అదే గుర్తు చేసుకొని దాన్ని పెద్దది చేసుకుంటూ ఉన్నాము. సో మన మనుషులకి అత్యంత సంతోషంగా ఉండగలిగేటువంటి ఛాన్స్ ఉంది, అత్యంత దుఃఖంగా ఉండగలిగే ఛాన్స్ ఉంది. ఈ సృష్టి మొత్తంలో అత్యంత దుఃఖంతో అత్యంత హీనంగా బతికేది ఎవరు అంటే మనమే. అయితే ఆప్షన్స్, మంచిగా బతకడానికి కావాల్సిన ఆప్షన్స్ ఎక్కువ ఎవరికి ఉన్నాయంటే మనకే. కానీ ఆ ఆప్షన్స్ వైపు మనము చూడట్లేదు. ఎందుకు అంటే స్వేచ్ఛ ఇచ్చే ఉంది కాబట్టి. సో మనము ఏదైతే అనుభవిస్తున్నామో, ఫస్ట్ ఫండమెంటల్ అండి, అత్యంత దుఃఖం అనుభవిస్తున్నామా, దానికి కారణం ఎవరు? మనమే. నా వాస్తవానికి నేనే కారణం. ఓకే. అత్యంత హ్యాపీనెస్ అనుభవిస్తున్నాం అనుకోండి, దానికి కారణం ఎవరు? మనమే. మనం ఏదైతే అనుభవిస్తున్నామో దాని మొత్తానికి కారణం ఎవరు అంటే మనమే అన్నది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సూత్రం అండి.
అయితే ఎవరైతే తన హ్యాపీనెస్కి కనెక్ట్ అయిపోయి ఆ హ్యాపీనెస్ని ఎంచుకొని, మనకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఇటు దారుంది, ఇటు దారుంది. ఎవరైతే మన ఇన్నర్లోకి ప్రవేశించి మన లోపలికి మనం ప్రయాణం చేసి మనలో ఉన్నటువంటి ఆ చైతన్యానికి కనెక్ట్ అయ్యి ఆనందంగా ఉండేటువంటి సిచ్యువేషను మన చేతుల్లోనే ఉంది. ఇంద్రియాలతో బయటికి వెళ్ళిపోయి ఆ మనసుతో లాక్ అయిపోయి కలంకాలు సృష్టించుకొని ఆ దుఃఖంలో లాక్ అయిపోయేటువంటి అవకాశము మనకి ఇవ్వబడింది. ఎవరైతే ఇటువైపుకి వెళ్తారో, ఇటు వెళ్ళిన వాళ్ళు దుఃఖంలో ఉండిపోతారు, పండగ లేదు. ఇటు వెళ్ళిన వాళ్ళు ఇంకా వాళ్ళు ఏం చేస్తే అది, వాళ్ళు ఏ పని చేసినా పూజే, ఒక మాట మాట్లాడితే మంత్రమే. అన్నమాచార్యులను తీసుకుందాం. అన్నమాచార్యులు ఏం చేశారు? ధ్యానంలో కూర్చున్నారు. ముందు మామూలుగానే మనలాగే ఉన్నాడు అన్ని సుఖదుఖాల్లో. అయితే ఎప్పుడైతే ఆయన శ్రీవారు వచ్చి స్వామి టెంపుల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారో అప్పుడు ఆయన లోపల ఉన్న ఆనందానికి ఆయన కనెక్ట్ అయిపోయాడండి. ఆ కనెక్ట్ అయిపోయిన ఆయన ఇంకా అక్కడ నిశ్చలంగా నిలబడిపోయాడు. అప్పుడు ఆయన ఏం చేసినా సరే నెగిటివ్ అయ్యిందా అది? కృష్ణ పరమాత్మ ఎన్ని పనులు చేశాడు చిన్నప్పుడు, వాటన్నిటిని ఏమనుకుంటున్నాం? లీల అనుకుంటున్నాం కానీ గోల అనుకుంటున్నామా? మనం చేస్తే గోల అవుతుంది, ఆయన చేస్తే లీల అయింది. ఎందుకు అలా అయ్యింది అంటే ఆయన చైతన్య స్థితిలో ఉన్నాడు, మనమేమో మనసు స్థితిలో గోల పెట్టుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఆత్మస్థితిలో ఆ ఆనంద స్థితిలో మనం ఏం చేసినా సరే అది ఆనందమే అవుతుంది. నిత్య పూజలు ఇవిగో నెరిచిన నోహో. విన్నారా ఈ సాంగ్? అన్నమాచార్య కీర్తన. నిత్య పూజలు ఇవిగో నెరిచిన నోహో, ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి పలుకే మంత్రమట. ఇలాగా ఆయన, నేను మాట్లాడే ప్రతి మాట మంత్రమవుతుంది, నేను తినే ప్రతి ఆహారము స్వామికి నైవేద్యం అవుతుంది, నా లోపల ఉన్నటువంటి దేవుడికి అంటాడు. ఎందుకంటే ఆయన ఆ దేవుడితో కనెక్ట్ అయ్యాడు కాబట్టి. సో తన లోపల ఉన్న దైవం పట్ల, తనలో ఉన్నటువంటి ప్రేరణల పట్ల ఎరుకతో ఉండడమే ఆ అన్నమాచార్యుల వారు చేసింది. మనలో ఉన్న దైవం పట్ల కనుక దృష్టి పెట్టగలిగితే అప్పుడు మనం కూడా ఆ విధంగానే జీవించగలుగుతాం ఫ్రెండ్స్. హనుమాచార్యులకి వన్ ఫైన్ మార్నింగ్ 2 భార్యలు ఒకేసారి బాడీ వికెట్ చేస్తారు, అవునా కాదా? ఆయన ఒక క్షణం అలా దుఃఖపడినాడు, అంతే. మళ్ళీ నార్మల్ అయిపోయి స్వామివారి మీద కీర్తనలు రాసుకుంటూ కూర్చున్నాడు. మరి మనం ఎందుకు ఇలా ప్రొలాంగ్ చేసుకుంటున్నామంటే ఆయన ఆత్మకు అనుసంధానం అయ్యాడు, మనం మనసుతో కొట్టుకుంటున్నాము. సరే, అందుకనే మనం అసంతృప్తితో ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం అనేది ఒక చిన్న కథతో చెప్తాను. ఒక ఆవిడ ఉంటుంది ఒక ఊరిలో. ఆవిడకి చిన్న గుడిసె ఉంటుంది అనమాట. ఆ గుడిసె ఎదురుగా రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద ఒకరోజు ఎతుకుతూ ఉంటుంది. ఈవినింగ్ 5:30 అయిపోతుంది. ఆ రోడ్డు మీద అంతా ఎతుకుతూ ఉంటుంది. ఎతుకుతుంటే చుట్టూ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అయ్యో పాపం ఈవిడ ఏం పోగొట్టుకుందో ఏంటో చూద్దామని చెప్పి వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు. ఏం పోగొట్టుకున్నావమ్మా అంటే సూది పోగొట్టుకున్నానండి అంటది. సరే కదా అని చెప్పి అందరూ సూది ఎతుకుతూ ఉంటారు. అమ్మా రోడ్డు చాలా పెద్దదిగా ఉంది కదా, నువ్వు ఈ రోడ్డు మీద ఏ ప్లేస్లో పోగొట్టుకున్నావో చెప్తే ఆ ప్లేస్ కొంచెం ప్లేస్లో ఎతకడం అయితే ఈజీ కదా, అందుకని ఏ ప్లేసో చెప్పమ్మా అంటాడు. అంటే అప్పుడు ఆవిడ చెప్తుంది, ఏమండి మా లోపల గుడిసె ఉంది కదండి, గుడిసెలో పోగొట్టుకున్నానండి అంటది. అదేంటి గుడిసెలో పోగొట్టుకుంటే రోడ్డు మీద ఎతకడం ఏంటమ్మా అంటారు. అంటే చీకటి అవుతుంది కదండి, 5:30 అయిపోయింది, లోపల గుడిసెలో చాలా చీకటి ఉందండి, అందుకని బయట కాస్త వెలుతురుంది కదా, అందుకనే బయట ఎతుకుతున్నా అంటది. చూసారా ఫ్రెండ్స్, మనం కూడా మన యొక్క హ్యాపీనెస్ని, మన యొక్క ఆనందాన్ని బయట ఎత్తుక్కుంటున్నాం. ఎందుకంటే బయట వెళ్తురుంది కదా, కళ్ళు బయటికి వెళ్తున్నాయి, చెవులు బయటికి వెళ్తున్నాయి, ఇంద్రియాలన్నీ బయటికి వెళ్తున్నాయి. అందుకని మన హ్యాపీనెస్ని బయట ఎత్తుక్కుంటున్నాం. లోపలికి వెళ్ళాలంటే మనకు భయం, చీకటిగా ఉంది కాబట్టి. అయితే ఎక్కడ పోగొట్టుకున్నాం మనము? మన లోపల పోగొట్టుకున్నాం. దానికి మనం ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే మన చుట్టూ ఉండే కలంకాలన్నీ మనకు అంటుకోకుండా మనం జీవించేటువంటి స్థితి మనకి లభిస్తుంది. ఎందుకు ఇలాగ అయ్యింది, ఎందుకు పోగొట్టుకున్నాం అంటే చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి మనం కూడా అలాగే పెంచుతున్నాం మన పిల్లల్ని. మన పేరెంట్స్
ఏం చేశారు? అన్నీ నువ్వు అందరికంటే ముందుండాలి నాయన. అమ్మ ఏం చేస్తుంది? బాక్స్లో పెట్టిస్తుంది, ఫుడ్ పెట్టించి ఎవరికి పెట్టకుండా తిన్నాయినా చెప్తామా లేదా? మీ ఫ్రెండ్స్కి అందరికి పంచుతావేమో, నీకు బలం తగ్గిపోతుంది, నువ్వే తిను. నీ ఫ్రెండ్కి ఏంటి ఈ మధ్య 80 మార్కులు వచ్చాయంట, నీకెందుకు 70 మార్కులు వచ్చాయి, రేపు ఈసారి 100 మార్కులు రావాలి నీకు, వాడిని ఎట్టయినా సరే ఓడించాల్సిందే, చెప్తామా లేదా? ఇలాగా మనము వాడి లోపల ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ని, ఆ నిష్కల్మసమైనటువంటి ఆ స్థితిని పోగొట్టేసి ఎందుకు అంటే మనం ఫస్ట్ నుంచి మనం అలాగే నేర్చుకున్నాము, మన పిల్లలకి అలాగే నేర్పించాము. ఎప్పుడు కూడా మన పిల్లలకి కానీ మన పేరెంట్స్ మనకి కానీ నైనా పక్కన వాళ్ళకి సహాయం చెయ్యి, వాళ్ళకి ఏదన్నా అవసరమైతే సహకరించు, నువ్వు క్రియేటివ్గా ఉండు, అలాగే ప్రేమతో ఉండు, ఇంకా వేరే వాళ్ళతో పోల్చుకోమాక నాయనా, నీ ప్రత్యేకత నీదే అని నేర్పాల్సిన మనము ఆ విధంగా మనం నేర్పించలేదు, ఆ విధంగా మనం నేర్చుకోలేదు. మనం ఎప్పుడైతే ఏం చేసినా సరే ఏం ఫలితం వస్తుంది, ఇదిగో ఈ ఎగ్జామ్ రాస్తే నాకు జాబ్ వస్తుందా రాదా, ఇదిగో ఈ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయా రావా, ఇలాగా క్యాల్కులేషన్ తోటి మనం ఆ పనులు చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం క్యాల్కులేషన్తో పనిచేస్తామో అప్పుడు అందులో నుంచి మనకి హ్యాపీనెస్ రాదు. మనం అనుకున్న డబ్బు వస్తే రావచ్చు కాక, క్యాల్కులేషన్ లేకుండా నీ లోపల నుంచి వచ్చేటువంటి ఇష్టంతో నువ్వు పనిచేసావనుకో, అప్పుడు ఏమవుతుంది తెలుసా, లోపల ఉన్నటువంటి నీ చైతన్యంకి కనెక్ట్ అయ్యి నువ్వు ఆ హ్యాపీనెస్ని పొందుతావు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక డ్రాయింగ్ వేయాలి. ఒక డ్రాయింగ్ వేసేటువంటి చిత్రకారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన లోపల నుంచి ఏదైతే అనిపిస్తుందో అలాంటి డ్రాయింగ్ వేసాడు అనుకోండి, ఆయన దానిలో ఇన్వాల్వ్ అయిపోతాడు. మనం కూడా గమనించండి, ఇష్టమైన పని చేస్తూ ఉన్నప్పుడు మనకి కాలం తెలియదు, ఒక హ్యాపీనెస్ లోపల నుంచి వస్తుంది, అవునా కాదా? ఎక్స్పెక్టేషన్తో చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనకి హ్యాపీనెస్ని ఇవ్వదు, కష్టంగా అనిపిస్తుంది. ఊరినైనా ఎంత కష్టపడుతున్నాను ఏంటబ్బా నేను అనిపిస్తుంది, కాస్త రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఒక కళాకారుడు నా బొమ్మే మంచిగా ఉండాలి, నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అన్న ఉద్దేశంతో కనుక వేసాడనుకోండి, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వస్తే రావచ్చుగాక, కానీ అతనిలో ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ కోల్పోతాడండి. మనం కూడా ఈ ఎక్స్పెక్టేషన్ లేకుండా లోపల నుంచి వచ్చే ఇంట్రెస్ట్ తోటి ఎంత చిన్న పని అన్నా చెయ్యండి, ఆ హ్యాపీనెస్కి మనం కనెక్ట్ అవుతాం. సో మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మనం ఏదైతే ఇష్టం అనిపిస్తుందో ఆ ఇష్టమైన పనిని మనం చేయగలగాలి, ఎక్స్పెక్టేషన్ లేకుండా. ఓకే, నన్ను నేను నిరూపించుకోవాలబ్బా, ఎలాగైనా సరే నేనే ఫస్ట్ రావాలబ్బా, ఇలాంటి ఆలోచనలతో మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ కోల్పోతాం. అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా ఓషో గారు ఏమంటారంటే, నిజమైనటువంటి అందము నీ వల్ల సృష్టించబడదు. ఎప్పుడూ కూడా నేను సృష్టించాను అనుకుంటాం, కానీ నీ ద్వారా ఎప్పుడైతే నేను అన్నది లేకుండా చేస్తావో అప్పుడు మాత్రమే నీ ద్వారా అది సృష్టించబడుతుంది, ఒక క్రియేటివిటీ సృష్టించబడుతుంది, నేను అన్నది లేనప్పుడు. అందుకని మనం ఏం చేయాలంటే, ఏదైతే మన లోపల నుంచి వస్తుందో దాన్ని అలా అయ్యేలాగా చెయ్యాలి. అంతేగాని ఇదిగో పక్కనోళ్ళు అది చేశారు కాబట్టి నేను కూడా ఇది చెయ్యాలి, వెంటనే మనకి కలంకం వస్తుందండి, దుఃఖం వస్తుందండి. ఎందుకంటే అది పక్కనోళ్ళ ఆలోచన, పక్కనోళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడిని తీసుకుందాం, కర్ణుడిని తీసుకుందాం. అర్జునుడు తనకి ఇష్టం కాబట్టి విలువిద్య నేర్చుకుంటాడు, విలువిద్యలో రకరకాల క్రియేటివిటీస్ అన్నీ నేర్చుకుంటాడు. అయితే కర్ణుడికి కూడా ఇష్టం ఉంది, కానీ అర్జునుడి కంటే నేను గొప్పగా ఉండాలి, అర్జునుడి కంటే నేను పెద్దగా మంచిగా ఉండాలి, గొప్పవాడిని అనిపించుకోవాలి అన్న ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇష్టం ఉంది కానీ పోటీ పెట్టుకున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ పోటీతో ఉంటామో అప్పుడు మనం దుఃఖాన్ని కనెక్ట్ చేసుకుంటాం,
మన యొక్క ఆనందాన్ని మిస్ అయిపోతామండి. నేను అర్జునుడి కన్నా గొప్పవాడిని అవ్వాలి అని ఎప్పుడైతే పోటీ మొదలుపెట్టాడో అప్పటిదాకా బాగున్నాడు. ఆయన లోపల నుంచి వచ్చినటువంటి ఆ హ్యాపీనెస్ని అనుభవించాడు. విలువిద్య అంటే నాకు ఇష్టం, నేను నేర్చుకుంటున్నాను అనుకున్నన్ని రోజులు హ్యాపీతో ఉన్నాడు. ఎప్పుడైతే అర్జునుడితో పోటీ పెట్టుకున్నాడో అప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ అంతా కోల్పోయాడండి. ఎంతసేపటికి అతనికంటే గొప్పగా ఎలా అవ్వాలి, ఏం చెయ్యాలి, ఇలాగా అవడం మొదలుపెట్టాడు. సో మనం ఎప్పుడూ కూడా మన పనిని మనం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. పక్కనోడు చేశాడు కాబట్టి వాడికంటే గొప్పగా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన హ్యాపీనెస్ని కోల్పోతాము. సో కృష్ణుడు ఏం చేస్తాడంటే అర్జునుడిని యుద్ధంలోకి వచ్చిన తర్వాత అర్జునుడు ఏం చేస్తాడు, నేను ఈ యుద్ధం చెయ్యను అని చెప్పి ఫీల్ అయిపోతాడు. మనందరికీ తెలిసిందే కదా. అయితే కృష్ణుడు చెప్తాడు, అర్జున నీ ద్వారా ఏదైతే జరుగుతుందో నువ్వు చేయడం లేదు ఇక్కడ, నీ ద్వారా జరుగుతుంది. నీ ద్వారా ఏదైతే జరుగుతుందో దాన్ని జరగనివ్వు. ఎలా జరగాలనుకుంటే అలా జరగనివ్వు. ఇప్పుడు నువ్వు యుద్ధంలో నుంచి తప్పుకుంటా అంటున్నావు, వాళ్ళని నేను చంపలేను అంటున్నావు. ఈ తప్పుకోవడం అన్నది కూడా ఒక అహంకారమే అంటాడు. చూసారా ఫ్రెండ్స్? అంటే మన బాధ్యత నుంచి మనం తప్పుకోవాలి అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి అహంకారం యొక్క ప్రతిరూపమే. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం నుంచి తప్పుకోవడం వల్ల ఏమవుతుంది, అమ్మ అర్జునుడు ఎంత గొప్పవాడు, వాళ్ళ తాతను చంపాల్సి వస్తుందని, వాళ్ళ గురువుగారిని చంపాల్సి వస్తుందని యుద్ధంలో నుంచి తప్పుకున్నాడు, ఎంత మహాత్ముడు అని అనుకోవాలి అని నువ్వు ఆలోచిస్తున్నట్టున్నావు. నీ మాటల ద్వారా అది తెలుస్తుంది. కాబట్టి నువ్వు నీ చైతన్యం ఆధీనంలోకి వెళ్ళు. ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకుందాం మనందరం. నీ చైతన్యం ఆధీనంలోకి వెళ్ళు. నీ చైతన్యం ద్వారా ఏదైతే జరగాలో దాన్ని జరగనివ్వు. నువ్వేదో యుద్ధం చేసేస్తున్నావు, నువ్వు లేకపోతే యుద్ధమే లేదు అన్నట్టుగా ఫీల్ అయిపో మాకు. సో మన జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మన ద్వారా జరగనిచ్చినప్పుడు అవన్నీ మంచిగా అవుతాయండి. అలా కాకుండా ఈగోతో అయ్యో నేను చేస్తున్నాను అన్న భావంతో ఏ పనన్నా చెయ్యండి, నేను చేస్తున్నాను అన్న భావంతో చేసినప్పుడు ఒకటి అందులో ఆ పనిలో ఉన్నటువంటి హ్యాపీనెస్ని మనం కోల్పోతాం. ఆ పనిలో జరగాల్సినటువంటి అందం కూడా పోతుందండి. సో మీ చైతన్యంతో మీరు చెప్పుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీ చైతన్యంతో మీరు చెప్పుకోండి, నన్ను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటే అలా ఉపయోగించుకో. చెప్పుకోండి మనస్ఫూర్తిగా. మీ హృదయం మీద చెయ్యి పెట్టుకొని చెప్పుకోండి, కళ్ళు మూసుకొని చెప్పుకోండి, మీ చైతన్యంతో చెప్పుకోండి. ఈ క్షణం నుంచి నువ్వు నన్ను ఎలా ఉపయోగించుకోవాలి అనుకుంటే అలా ఉపయోగించుకో. నేను నీకు అందుబాటులో ఉంటాను, ఎలాంటి షరతులు లేకుండా నేను నీకు అందుబాటులో ఉంటాను. అప్పుడు నేను నీకు సహకరిస్తాను, ఎలాంటి అడ్డులు పెట్టను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎప్పుడన్నా డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు, అయ్యో ఇది చెయ్యాలా వద్దా అన్న ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, మీ చైతన్యంతో కనెక్ట్ అవ్వండి, మీ హృదయం మీద చెయ్యి పెట్టుకోండి, అలా చెప్పుకోండి. ఓ చైతన్యమా, నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో దానికి సహకరిస్తాను, నేను ఎలాంటి అడ్లు పెట్టుకోను, నన్ను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నావో అలా ఉపయోగించుకో అని మీ చైతన్యంతో మీరు చెప్పండి. అంటే మీ మనసు మీ చైతన్యంతో చెప్తుంది. అప్పుడు మీ మనసు ఏం చేస్తుందంటే అడ్లు క్లియర్ చేసినట్టే కదా అది. నేను అడ్డు రానని మీ మనసు చెప్తుంది మీ చైతన్యంకి. అప్పుడు ఏమవుతుంది, చైతన్యం ద్వారా ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది. సో ఇలాగా మనము ఎప్పుడైతే చేస్తామో అది అంతా హ్యాపీనే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, జీసస్ అంటాడు, ఈ ప్రపంచంలో ప్రథములుగా ఉండేవారంతా దేవుని రాజ్యంలో చివరిగా ఉంటారు. ఇక్కడ ఎవరమైతే పోటీ పడుతూ ఇదిగో నేను వాళ్ళకంటే గొప్ప ధనం సంపాదించాలి, వాళ్ళకంటే గొప్ప కీర్తిని పొందాలి, వాళ్ళకంటే ఉన్నతంగా ఉండాలి, నేనే గొప్ప భక్తుడిని అనిపించుకోవాలి, నేనే గొప్ప ధ్యానిని అనిపించుకోవాలి, ఈ ప్రయత్నాలన్నీ ఎవరమైతే చేస్తామో వాళ్ళందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళాక చివరిగా ఉంటారంటండి.
ఓకే, ఎవరైతే చివరిగా ఉన్నారో వాళ్ళు ప్రథములుగా ఉంటారు. అంటే ఏది ఆశించకుండా తన ఇన్నర్లో నుంచి ఏదైతే వస్తుందో దాన్ని చేసుకుంటూ ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు దేవుని రాజ్యంలో పైన ఉంటారు. అలా కాకుండా నేనే గొప్పగా అవ్వాలి అని ఎవరైతే ఆలోచిస్తూ పనిచేస్తారో వాళ్ళు చివరిలోకి వెళ్ళిపోతారంటాడు. బాబా కూడా ఒక మాట చెప్తాడు, ప్రాపంచికపు పదవులకై పాకులాడవద్దు, దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందడానికి ప్రయత్నించండి. సో మనం ఎంతసేపటికి ప్రాపంచిక పదవుల కోసం చూస్తున్నాము, వాటి కోసం మీరు పాకులాడొద్దు నాయనా, దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందండి అని చెప్పి బాబా చెప్తారు. అయితే ఒక ఆయన మనలాగే విన్నాడు, ఈ ప్రవచనం విన్నాడు, బాబా చెప్పింది. అవునా, ప్రాపంచిక పదవులకి పాకులాడకూడదా, దైవం దర్బారులో మన్ననలు పొందాలా, ఆహా సరే, చివరిగా ఉన్నవాడే ప్రథముడవుతాడా పైకి వెళ్ళిన తర్వాత అని వింటాడు. విని అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన పేరు నాదిర్ షా అనమాట. ఈయన ఒక గొప్ప చక్రవర్తి. ఎక్కడో ప్రవచనం విన్నాడు, ఓకే ఇక్కడ మరి నేను ఇప్పుడు చక్రవర్తిని కదా, పైన ఉన్నా కదా, కాబట్టి నేను ఇప్పుడు చివరికి రావాలి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ ఇదొక మాయ, మన మనసు చేసే ఒక మాయ అనమాట ఇది. చివరికి ఉండాలా, సరే అయితే అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే టెంపుల్కి వెళ్తాడు. వెళ్ళి ప్రార్థన మొదలు పెడతాడు. స్వామి, నేను పక్క దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నేను ఏమీ కాదు, నేను కేవలం నీ సేవకుడిని మాత్రమే, నన్ను ఆశీర్వదించు, నీ సేవకులకి సేవకుడిని నేను, నీ తరఫున నేను వెళ్తున్నా, నాదేం లేదు, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని, ఇందాక చెప్పుకున్నాం కదా అలాగనమాట, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే, కాబట్టి నన్ను నువ్వు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకో, నేను నీ సేవకుడిని అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఇంకొక గొంతు వినపడింది. ఒక భిక్షగాడు అనమాట, ఒక భిక్షగాడు పక్కన ప్రార్థన చేస్తున్నాడు. స్వామి, నేను ఎవరిని కాదు, నేను నీ సేవకుడిని మాత్రమే స్వామి అని ఆ భిక్షగాడు ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే కళ్ళు తెరిచాడు రాజు. కళ్ళు తెరిచి, ఏంటి నీ వెదవగోలా, ఏంటి నువ్వు స్వామికి సేవకుడివే, అది నేను మాత్రమే అవ్వాలి, నేనే సేవకుడిని అవ్వాలి, నువ్వు అవ్వడానికి వీల్లేదు. చూసారా ఫ్రెండ్స్, మన మనసు ఎంత మాయ చేస్తుందో. చివరిగా ఉన్నవాడు ప్రథముడు అవుతాడు పైలోకంకి వెళ్తే అనేసరికి నేను చివరిగా ఉండాలి అని చెప్పి దానికోసం ప్రయత్నాలు మొదలుపెట్టి పక్కనోడిని నువ్వు చివరిగా ఉండడానికి వీల్లేదు, నేనే చివరిగా ఉండాలని మళ్ళీ పోటీ పడుతున్నారు. మన మనసు చేసే మాయలు ఫ్రెండ్స్ అవన్నీ. సో ఇలాగా పోటీలు కాదు ఫ్రెండ్స్, పైన ఉండాలి కింద ఉండాలి అన్న పోటీలు మానేసి మీరు ఎలా ఉంటే మీ ఇన్నర్లో నుంచి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఆదుర్తాతో కూడిన పోటీ ఉండొద్దు అంటున్నారు. అంటే మనం ఏం చేస్తాము, మనం మంచి వాళ్ళము అని అనిపించుకోవడానికి పక్కన వాళ్ళని వీడు చెడ్డవాడు అని నిరూపిస్తాం. చూడండి, కావాలంటే మనము ఎప్పుడైతే మంచి వాళ్ళం అనిపించుకోవాలనుకుంటామో అప్పుడు పక్కన వాళ్ళని ఇదిగో వాడు అలా చేశాడు, నేను అలా చేయలేదు తెలుసా, ఇలా చెప్పుకుంటాం. అంటే పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం. అది మహాపాపం అంటున్నాడు ఓషో. సో ఫ్రెండ్స్, ఇలాగా మరి మన ఆత్మ చైతన్యంతో కనెక్ట్ అయ్యి మన లోపల నుంచి ఏదైతే జరగాలి అనుకుంటున్నామో అది జరగాలి అంటే ఆ అనుసంధానానికి అడ్డుపడే గుణాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మన లోపల. ఆ గుణాలు ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు అడ్డొచ్చే గుణం ఏంటో తెలుసా? అహంకారం. అహంకారము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నేనే గొప్ప, రెండోది నేను తక్కువ. నేను అన్నది రెండిట్లో ఉంది కదా. మనం ఏమనుకుంటామంటే నేనే గొప్ప అనుకునేదే అహంకారం అనుకుంటాం. ఆత్మ న్యూనత కూడా ఒక రకమైనటువంటి అహంకారమే అంటున్నారు ఓషో గారు. నేనే ఎక్కువ అనుకోవడానికి వీల్లేదు, నేను తక్కువ అనుకోవడానికి వీల్లేదు. అవి రెండు కూడా మనల్ని మన చైతన్యంతో ఉండడానికి డిస్టర్బ్ చేస్తాయి. మనలో అహంకారము ఎంత ఎక్కువ ఉంటుందో అంత ఎక్కువగా మనం దుఃఖం పొందుతాం, చైతన్యానికి దూరం అయిపోతాం. మన చైతన్యానికి మనం దూరం అయిపోతాం. అహం ఎంత ఎక్కువ ఉంటే అంత. ఎందుకంటే నేనే అధికారం పొందాలి, మనసు అంటుంది నేనే అధికారం పొందాలి, అన్నీ నాకే కావాలి, నేను తక్కువ, అబ్బా నేను ఎందుకు పనికిరాను, నేను ఆ మూలలో కూర్చోవాలి, ఎవరి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, నేను వేస్ట్
ఇది అది రెండు కూడా మనకి దుఃఖాన్ని ఇస్తాయి, అవునా కదా? అవి మన చైతన్యం నుంచి మనల్ని దూరం చేస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ రెండిటికి మధ్యలో ఆత్మవిశ్వాసంతో మనం ఉండగలగాలి. ఆత్మ న్యూనత నుంచి అహంకారం నుంచి, ఆత్మ న్యూనత నుంచి అహంకారం నుంచి, రెండింటి నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్యలో ఉండాలి. మరి దీన్ని దాటాలంటే ఏం చెయ్యాలంటే, నేను ఎక్కువ అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో, ఇప్పుడు నేను చాలా ఎక్కువ, నేను లేకపోతే ఈ పని అవ్వదు అని మనం అనుకుంటాం కదా. అనుకున్న వెంటనే మనం ఒక పని చేస్తున్నామంటే దాంతోటి సహకరించిన వాళ్ళందరూ ఉంటారు కదా. మన ఒక్కళ్ళ వల్ల ఏదైనా పని అవుతుందా అండి? ఎవరి సహకారం లేకుండా అలా సహకరించినటువంటి వాళ్ళందరికీ, మనతోటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు నేను ఎక్కువ అన్న ఫీల్ తగ్గిపోతుంది. నేను తక్కువ అని అనిపించింది అనుకోండి, అప్పుడు ఆ రోజు నేను అది సాధించాను కదా, నేనేమీ తక్కువ కాదు అని మనల్ని మనం హైలోకి తీసుకొచ్చుకుంటాం. హైలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే సహకరించిన వాళ్ళని గుర్తించాలి. తక్కువలో ఉన్నప్పుడు నేను ఆ రోజు విజయం సాధించాను కదా, ఆ రోజు నేను పొందగలిగాను కదా అని మన విజయాల్ని మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు మధ్యలో బ్యాలెన్స్ అవుతాం ఫ్రెండ్స్. అయితే దీనికి ఎగ్జాంపుల్ అహంకారంకి ఆత్మన్యూనతకి రెండిటికి ఎగ్జాంపుల్గా మనం ధృతరాష్ట్రుడినే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు రాజ్యం నాకే కావాలి, నన్నే గౌరవించాలి, నా తర్వాత నా పిల్లలకే ఉండాలి అని కనీసం 5 ఊర్లు ఇవ్వమని అడిగారు కదా పాండవులు. అడిగినప్పుడు దుర్యోధనుడు నేను ఇవ్వను అని అన్నప్పుడు ఈయన ఏం చెయ్యాలి? కొడుక్కి నచ్చ చెప్పాలి కదా. 5 ఊర్లే కదా నాయన అడిగారు, ఇవ్వండి అని చెప్పాలి. కానీ రాయబారం ఏం పంపిస్తాడు తెలుసా? విచిత్రంగా, ఎంత విచిత్రమైన రాయబారం పంపిస్తాడంటే ధర్మరాజుకి లేఖ రాస్తాడనమాట. ధర్మరాజా, నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు యుద్ధం జరగాలి అంటే యుద్ధంలో మరి ఎంతోమంది చనిపోతారు కదా, మరి ఆ రక్తపు కూడా నువ్వు తినగలవా నాయనా? నువ్వెంత ధర్మాత్ముడి నాయనా? నా పిల్లలు ఎవరు నా మాట వినడం లేదు, నీకు 5 ఊర్లు ఇవ్వడానికి నేను అంటే డైరెక్ట్గా చెప్పకుండా నా పిల్లలు నా మాట వినడం లేదు. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు యుద్ధానికి వస్తావు. కానీ నువ్వు యుద్ధానికి వస్తే ఎంతోమంది చనిపోతారు, ఆ రక్తపు కూడా నువ్వు తినలేవు, ఎందుకంటే నువ్వు మహాధర్మాత్ముడు కాబట్టి నా పిల్లల్ని నేనేం చేయలేకపోతున్నాను, వాళ్ళకి నచ్చ చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు యుద్ధం అవసరం అంటావా? నువ్వు నీ తమ్ముళ్ళపైనే, నీ వాళ్ళపైనే నువ్వు ఎలా యుద్ధం చేస్తావు అని చెప్పి లెటర్ పంపిస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఆ అహంకారం ఎంతలా ఉందో. అర్థమైందా ఈ పాయింట్? అంటే నువ్వు యుద్ధము చెయ్యొద్దు, నీకు 5 ఊర్లు ఇవ్వము అని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. అంటే ఎంత లాక్లో ఉన్నాడో చూడండి, ఎంత నాకే ఉండాలి, నా పిల్లలకే ఉండాలని ఎంత అహంకారంలో ఉందో చూడండి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషను మనకు కూడా వస్తుంది, మన ఫ్యామిలీలో కూడా వస్తాయి కొన్ని సిచ్యువేషన్స్. వాటికి కనెక్ట్ చేసుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో నేను ఇంత అహంకారంలో ఉన్నానా, ఇలా ఉండద్దు అని. వెంటనే మనకి హెల్ప్ చేసినటువంటి వాళ్ళందరినీ, మన ఫ్యామిలీలో మనకి హెల్ప్ చేసిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నప్పుడు అది డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. మనం చైతన్యంతో కనెక్ట్ అవ్వడానికి అడ్డుపడేటువంటి గుణాలు: ఒకటి అహంకారము మరియు ఆత్మన్యూనత, రెండవది క్రోధం. క్రోధం అంటే ఏంటంటే ద్వేషంతో కూడినటువంటి ప్రతీకార భావన. లోపల రగిలిపోతుంటాం, వాళ్ళని ఎలాగైనా సరే నాశనం చెయ్యాలి, అవతలి వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవడానికి ఎత్తులు పై ఎత్తులు అన్నీ వేస్తూ రగిలిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిలారెప్పని తీసుకుందాం. మిలారెప్ప ఏం చేస్తారంటే చిన్నప్పుడే తండ్రి చనిపోతాడు అతనికి. తండ్రి చనిపోతే ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళ బాబాయికి ఆస్తి అప్పచెప్పి గార్డియన్గా పెడతారు. మా పిల్లోడు మిలారెప్పే పెద్దోడు అయిన తర్వాత 18 years వచ్చిన తర్వాత అప్పుడు నా బిడ్డకి అప్పగించండి అని వీలునామాలో రాసి ఉంటుంది. వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే దీన్ని ఉపయోగించుకొని గార్డియన్గా ఉంటూ వీళ్ళని నానా హింసలు పెడతాడు.
వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తి అంతా వీళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. యాక్చువల్గా వీళ్ళకి ఇస్తూ జస్ట్ గార్డియన్గా ఉండాలి, కానీ ఆయన ఏం చేస్తాడంటే గార్డియన్గా వీళ్ళకి ఏమాత్రం ఇవ్వకుండా ఆయన అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళ తల్లి చాలా బాధపడుతుంది. తల్లిని చెల్లిని ఇద్దరిని పని మనుషులను చేసేస్తాడు వాళ్ళ బాబాయ్. అంతే, ఇంకా ద్వేషం విపరీతమైన క్రోధంలోకి వెళ్ళిపోతుంది తల్లి. వెళ్ళిపోయి మిలారపైకి నూరిపోస్తుంది. నాయనా, నువ్వు ఎలాగైనా సరే క్షుద్ర విద్యలు నేర్చుకోవాలి, క్షుద్ర విద్యలు నేర్చుకొని మీ బాబాయి మీ పిన్ని మీద ఆ రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి ఆమె ఆ తాలిబొట్టు ఉంటుంది కదా, తాలిబొట్టు ఏదో దాన్ని అమ్మి వాళ్ళ బాబాయికి తెలియకుండా ఆ పిల్లోడికి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. నువ్వు ఎలాగైనా సరే క్షుద్ర విద్యలు నేర్చుకున్న తర్వాతే నువ్వు నాకు కనపడాలి అని చెప్పి చెప్తుంది అనమాట. ఇతను వెళ్తాడు, క్షుద్ర విద్యలన్నీ నేర్చుకుంటాడు, నానా కష్టాలు పడతాడు దానికోసం. నేర్చుకున్న తర్వాత ఈ బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంటుంది. పెళ్లి జరుగుతున్న క్షణంలో దూరం నుంచి వాళ్ళ ఇంట్లో పిడుగులు పడేలాగా చేస్తాడు. ఆ ఊరిలో ఉండే వాళ్ళ పంటలన్నీ నాశనం అయ్యేలాగా చేస్తాడు. అంటే ఆయనకి అగ్నిని పుట్టించడం వచ్చన్నమాట దూరం నుంచి. అలాంటి క్షుద్ర విద్య నేర్చుకుంటాడు. ఇలా ఎన్నో చేసిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే రియలైజ్ అవుతాడు, అయ్యో నేను ఏంటి ఇలా చేస్తున్నాను, ఏంటి ఇలా అయిపోతున్నాను అని చెప్పి అప్పుడు చాలా బెంగపడి ఆయన్ని అడుగుతాడు, స్వామి నాకు ఈ విద్యల వల్ల నాకు తెలియకుండానే ఒక బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, నా వల్ల కావట్లేదు, నేను కంట్రోల్ అవ్వలేకపోతున్నాను, దీనిలో నుంచి బయటపడే మార్గం చూపించు, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాను అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, అయ్యా అలాంటి విద్యలు నాకు తెలియవు, ఇదిగో పలానా చోట పలానా స్వామి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్తాడు, అడ్రస్ చెప్తాడు. ఈయన వెతుక్కుంటా వెళ్తాడు. వెళ్ళి మార్ఫా దగ్గరికి వెళ్తాడు. మార్ఫా దగ్గరికి వెళ్తే ఈయన అహంకారంలో ఉన్నాడు కదా, ఒక క్రోధంలో ఉన్నాడు కదా, వెళ్ళి ఆయనకి నమస్కరించగానే ఎవరు నువ్వు అంటాడు. నీకేం ఎవరు నువ్వు అంటే, నేను స్పిరిచువాలిటీ నేర్చుకోవడానికి వచ్చానండి, నాకు మంత్రదీక్ష ఇవ్వండి అంటాడు. అవునా, సరే నీకేమేమి వచ్చి చెప్పు అంటాడు. నేను నిప్పుల వర్షం రప్పించగలనండి అంటాడు. నీ నిప్పుల వర్షం ఎవడికి కావాలి, నీ మొహం, ఇంకేమొచ్చి చెప్పు అంటాడు. నాకు ఇంకేమొచ్చంటే ఇల్లు కట్టడం వచ్చండి అంటాడు. సరే ఇల్లు కట్టుకో అంటాడు. ఆ ఇంటిని ఎన్నిసార్లు కూలుస్తాడో మళ్ళీ కూల్చదు, మళ్ళీ కట్టడం, అలాగా బాడీ మొత్తం హోనమైపోతుందండి. ఓకే, ఎప్పుడైతే ఆ బాడీ అంతా హోనమైపోయి ఆ పెయిన్స్ అనుభవించి ఆ కర్మలన్నీ క్లియర్ చేసుకున్నాడో అప్పుడు ఎప్పటికో చివరికి మంత్రం దీక్షిస్తాడు. అయితే ఈ క్రోధం ద్వేషం అనేది ఆయన హ్యాపీనెస్ని కోల్పోయేలాగా చేసింది. అవునా కాదా? ఎప్పుడైతే ఆయన స్వీయ ఆత్మ పరిశీలన చేసుకున్నాడో, నేను ఏంటి ఇలాగున్నాను, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఎప్పుడైతే తనని తాను పరిశీలించుకున్నాడో అప్పుడు ఏమైంది, అందులో నుంచి ఆయన బయటికి రాగలిగాడు, తన ఆత్మతో తను కనెక్ట్ అవ్వగలిగాడు. ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో మనం కూడా మన ఆత్మ చైతన్యంతో కనెక్ట్ అవ్వగలగాలంటే, ఆ మార్గం మనకి దొరకాలంటే మనం ఏం చెయ్యాలి? స్వీయ ఆత్మ పరిశీలన. క్రోధం నుంచి బయటికి రావాలంటే స్వీయ ఆత్మ పరిశీలన. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. దంభం మన చైతన్యాన్ని మనకి దూరం చేసేటువంటి మనలో ఉన్న గుణాలు. దంభం ఏంటంటే, మనం మంచి వాళ్ళలాగా నటిస్తాం, లోపలేమో దుర్మార్గంగా ఉంటాం, పైకేమో మంచి వాళ్ళలాగా నటిస్తాం. అందరూ నన్ను పొగడాలి, నాకు కీర్తి ప్రతిష్టలు రావాలి అని మనల్ని మనం ధర్మాత్ములుగా మ్యానిపులేట్ చేసుకుంటాం. మహాజ్ఞానిలాగా బిల్డప్ ఇచ్చేస్తాం, ఏం లేదు లోపల, కానీ బిల్డప్ ఇస్తాం. ఇది మనల్ని మన చైతన్యానికి దూరం చేస్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడే కాకుండా అక్కడ కూడా మరణానంతరం కూడా అది మనల్ని దెబ్బతీస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి జీవాత్మ ప్రపంచ నియమాల్లో ఇస్తాడు. ఒక వ్యక్తి ఉంటాడనమాట. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇక్కడ మంచివాడిగా నటిస్తాడు. నటించి అదేదో సినిమా ఉంది, భాగ్య ఏదో సినిమా గుర్తు రావట్లేదు, అనుష్క ఉంటుంది. అనుష్క కలెక్టర్గా ఉంటుంది, జైల్లోకి వెళ్తుంది. అక్కడ ఒక ఎమ్మెల్యే ఆమె చేత అన్ని పనులు చేపిస్తుంటాడు చూడు, చాలా మంచోడిలాగా నటిస్తాడు. గుర్తుకొచ్చిందా?
బాగమతి అడ్డ. భాగమతి, ఎస్ ఎస్, భాగమతిలో దానిలో ఏంటంటే ఆ, లోపల చాలా రోగు కానీ పైకి చాలా మంచోడిలాగా నటిస్తాడు. అలాగనమాట అది దంభం అంటే. ఆ దంభం వల్ల ఏమవుతుందంటే కీర్తి ప్రతిష్టల కోసం, ఆస్తులు వెనకేసుకోవడం కోసం ఆ విధంగా ప్రవర్తిస్తాడు అనమాట. అలాగే ఒక వ్యక్తి ఇక్కడ కూడా అలాగే ప్రవర్తించి వన్ ఫైన్ మార్నింగ్ బాడీ వికెట్ చేస్తాడు. బాడీ వికెట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అతను పైలోకాలకి వెళ్ళిన తర్వాత చాలా కింది లోకంలోకి వెళ్ళిపోతాడండి. వాళ్ళ బంధువుల ఒక అమ్మాయి మళ్ళీ కొన్ని రోజులకి బాడీ వికెట్ చేస్తుంది. బాడీ వికెట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మా అంకుల్ ఉన్నారు, మా అంకుల్ని కలుసుకోవాలి అని మాస్టర్స్ని అడుగుతుంది. అక్కడ మీ అంకుల్ అలాంటి పేరుతో ఎవరు లేరమ్మా, అంకుల్ పేరు చెప్తుంది. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంటాడు. అయితే ఆయన ఉన్నతాత్మ కాబట్టి ఆమె 5th డైమెన్షన్లో ఉంటుంది. 6thలోనో 7thలోనో ఉండుంటాడండి. మీరు ఎప్పుడన్నా 6th 7th వెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేయండి ప్లీజ్ అని అడుగుతుంది. ఆ 6th 7thలో కూడా ఎవరు లేరమ్మా అని చెప్తారు మాస్టర్స్. అయితే థర్డ్లో ఉన్నాడేమో చూసుకోపో అని చెప్తారు మాస్టర్స్. అప్పుడు ఆమె ఒకసారి పని మీద థర్డ్కి వెళ్తుంది, అంటే కిందకి వెళ్తుంది అనమాట. 3rd 4th అలా ఉంటాయి కదా, కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళి అక్కడ అంకుల్ని ఎంక్వైరీ చేస్తే అక్కడ కూడా ఉండడు. ఇదేంటి మా అంకుల్ ఇక్కడ కూడా లేడు, ఎక్కడున్నాడు అని అర్థం కాదు ఆమెకి. ఒకసారి పని మీద ఇంకా కింది లోకంకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాడు అంకుల్. అదేంటి అంకుల్ మీరు ఎంత మంచి వాళ్ళు, ఎన్ని మంచి పనులు చేశారు, ఇదేంటి ఇలాగున్నారు, ఇక్కడున్నారు, మీరు పైలోకాల్లో కదా ఉండాలి, ఇంత డౌన్లో ఎలాగున్నారు అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, అమ్మా నేను అక్కడ చేసినటువంటి మంచి పనులన్నీ డూప్లికేట్ అమ్మా, హృదయపూర్వకంగా హ్యాపీగా చెయ్యలేదమ్మా, ఏ కీర్తి ప్రతిష్టల కోసమో చేశాను, అందుకనే నేను ఈ కింద లోకంలోకి వచ్చాను అని చెప్తాడనమాట. సో ఫ్రెండ్స్, మనం ఎంత డాంబికాలు చేసినా ఇక్కడుండే మనుషుల్ని మభ్య పెట్టచ్చేమో కానీ మాస్టర్స్ని మభ్య పెట్టలేం కదా. దానివల్ల మనమే నష్టపోతాం, మన ఆత్మ చైతన్యాన్ని మనం కోల్పోతాము. కాబట్టి ఆ దంభం నుంచి బయటికి రావాలంటే ఏం చెయ్యాలంటే మనం ఏదైతే ఉందో ఉన్నట్లుగా మనల్ని మనం అంగీకరించుకోవాలి, దాన్నే ఎక్స్పోజ్ చేయాలి. ఏమవుతుంది, నేను మంచిదాన్ని కాదు, ఇదిగో ఈ గుణంలో నేను లాక్ అయి ఉన్నాను, అయితే ఏంటి లాక్ అయ్యానని యాక్సెప్ట్ చేసి అందులో నుంచి బయటకు వస్తాం. ఏందంట దాన్ని ఎందుకు మభ్య పెట్టుకోవాలి? సో మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోవద్దు, ఉన్నట్లుగా అంగీకరించండి అని చెప్తున్నారు ఇక్కడ దంభం నుంచి బయటికి రావడానికి. నెక్స్ట్ ఫ్రెండ్స్, అజ్ఞానం మనల్ని లాక్ చేసేది, చైతన్యం నుంచి దూరం చేసేది మన అజ్ఞానం. ఏంటంటే సత్యాసత్యములు, ధర్మాధర్మంలో యథార్థాన్ని గ్రహించలేకపోవడం, విపరీత అర్థాలు చేయడం. దీనికి ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకుందామంటే రత్నాకరుణ్ణి తీసుకుందాం. రత్నాకరుడు అడవిలో ఉంటాడు, ఒక గజ దొంగగా ఉంటాడు. ఆ అడవిలో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళందరినీ నగలు అవన్నీ ధనము అంతా కొట్టేస్తూ ఉంటాడు. అలా కొట్టేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నారదుడు వస్తాడు. నారదుడు వస్తే, నారదముని మరి నాకు డబ్బులు కావాలి, నీ దగ్గర ఉన్న డబ్బులు తీయంటే, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయ్యా, ఇదిగో ఈ తుంబరో ఉంది, నారాయణ మంత్రం ఉంది, అంతకు మించి నా దగ్గర ఏం లేదంటాడు. అంతే చెట్టుకు గట్టేస్తాడు. దాచిపెట్టుకొని నాకు ఇవ్వకుండా నాటకాలు వేస్తున్నావా అని చెప్పి చెట్టుకు గట్టేస్తాడు. నారాయణ నన్ను చెట్టుకు గట్టేసిన ఏమొస్తుంది నాయనా అని చెప్పి, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటాడు. ఇది అధర్మం కదా, ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకు చేస్తున్నావు అంటే, మరి నా భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, అది నా బాధ్యత కదా, ఆ బాధ్యత కోసం చేస్తున్నా అంటాడు. సరే నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నీ భార్య బిడ్డలు ఏమన్నా నీ పాపంలో భాగం పంచుకుంటారా కనుక్కొని రాపో అంటాడు. ఓ ఇబ్బా ఎందుకు పంచుకోరు అని చెప్పి ఇంటికి వెళ్ళి భార్యని అడుగుతాడు. ఏంటి నీ పాపంలో నేను భాగం పంచుకోవాలా, నాకేంటి పని, నువ్వు నన్ను చాకాల్సిన బాధ్యత ఉంది, నువ్వు చాకుతున్నావు, అంతే అయిపోయింది, సగం అయిపోయింది. ఈయనకి ఊరినైనా నా పిల్లం నన్ను ఎలాంటి కష్టంలో అయినా ఆదుకుంటుంది అనుకుంటే ఇంత మాట అనేసిందా. బిడ్డ దగ్గరికి వెళ్ళాడు. ఊరి నాయన నీకు ఇప్పటిదాకా డబ్బులు దొబ్బుకొచ్చి బండి అన్నీ కొనిచ్చాను కదా నాయన, నీకు కావాల్సినవి అన్నీ సమకూర్చాను కదా, మరి నా పాపంలో భాగం పంచుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు నాన్న, నీ పాపంలో నేనెందుకు భాగం పంచుకోవాలి, నన్ను చాకాల్సిన బాధ్యత నీది, చాకుతున్నావు, దట్స్ ఆల్ అంటాడు. అంతే ఇంకక్కడ ఫ్లాట్ అయిపోతాడండి. వెనక్కి వచ్చి నారదుడు కాళ్ళ మీద పడి, నిజమేనయ్యా నువ్వు చెప్పింది, ఈ రోజు నుంచి నేను మారుతున్నాను, వాల్మీకి అయిపోతాడు. వాల్మీకి అయిపోయి ఆయన యొక్క
ఆ చైతన్యంతో అనుసంధానమై రామాయణం రాసేస్తాడండి. ఎలా మారాడు ఆయన, అజ్ఞానం నుంచి ఎలా బయటపడినాడు అంటే నారదుడి యొక్క సజ్జన సాంగత్యంతో. కాబట్టి మనలో ఉండే అజ్ఞానం నుంచి మనం బయటపడి మన చైతన్యానికి కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి? ప్రతిరోజు సజ్జనులతోనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 5th పాయింట్, దర్పం. మన చైతన్యాన్ని మనకి దూరం చేసేది 5th పాయింట్, దర్పం. ఏంటి ఈ దర్పం అంటే విద్య, ధనము, కీర్తి, జాతి ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి గర్వం. మనకి మంచిగా విద్య వచ్చు, ధ్యానం చేసాం, చక్కగా అన్ని నాలెడ్జ్ పొందాం, తెలియకుండానే ఒక ఈగో వచ్చేస్తుందండి. నాకు అన్నీ తెలుసు. మంచిగా ధనం సంపాదించాం, తెలియకుండానే ఒక ఈగో అంటే నేను హై అన్న దర్పం వచ్చేస్తుంది. తర్వాత నేను ఉన్నతమైనటువంటి జాతికి సంబంధించిన వాడిని, నన్ను అందరూ పొగుడుతున్నారు, ఇలాగా వాటన్నిటి చేత వచ్చేటువంటి ఒక గర్వం ఉంది చూసారా? ఆ గర్వం ఏం చేస్తుందంటే పక్కన వాళ్ళని చిన్న చూపు చూసేలాగా చేస్తుంది, చులకన భావంతో చూస్తాం. దర్పం దీని పేరు. ఓకే, ఈ దర్పము మన చైతన్యాన్ని నుంచి మనల్ని దూరం చేస్తుందండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నహుషుడు ఎవరు అంటే ఒక మహాచక్రవర్తి. ఆయన ఈ భూమి మీద అనేక యజ్ఞయాగాలు చేసి మహాపుణ్యం సంపాదించిన వ్యక్తి. ఒకసారి ఏమవుతుందంటే ఇంద్రుడు బ్రహ్మ హత్యా పాతకంలో చుట్టుకుంటాడు. ఒకసారి ఆ స్టోరీ చెప్పాలంటే చాలా పెద్దది, ఇప్పుడు టైం లేదు. బ్రహ్మ హత్యా పాతకంలో చుట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే మానస సరోవరంలోకి వెళ్ళి ఒక తామర తూడులో కూర్చొని సాధన చేసుకుంటూ ఉంటాడు, దాన్ని క్లియర్ చేసుకోవడానికి. అప్పుడు స్వర్గంకి రాజు కదా ఈయన, స్వర్గంలో రాజు పదవి ఖాళీ ఉంటుంది. రాక్షసులందరూ ఎప్పుడో యుద్ధానికి వస్తారో తెలియదు, కాబట్టి అక్కడ ఒక రాజు ఉండాలి, పదవి ఖాళీ ఉండకూడదు. అప్పుడు ఏం చేస్తారంటే భూమి మీద స్కాన్ చేస్తే ఎవరున్నారు దీనికి అర్హులు అంటే నహుషుడు కనిపిస్తాడు. అంటే దేవతలందరూ వెళ్ళి నహుషుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మహా పుణ్యాత్ముడివి, మరి ఆ పదవికి ఎలిజిబుల్ నువ్వే ఉన్నావు, కాబట్టి నువ్వు రావాలి, ఇంద్ర పదవిని నువ్వు చేపట్టాలి అని చెప్తారు. అప్పుడు అవునా అని చెప్పి వస్తాడు, వచ్చి ఇంద్ర పదవిలో కూర్చున్న వెంటనే ఆల్రెడీ ఈయనకి ఇంకా దేవతలే పొగిడి తీసుకొచ్చి ఇంద్ర పదవి ఇచ్చారంటే ఇంక ఈయన హైలోకి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి ఒకరోజు ఇంద్రుడి భార్య ఆవిడ అటు వెళ్తూ ఉంటుంది, మహా అందగత్తె. ఆవిడని చూసి ఆవిడ నాకు కావాలి వెళ్తాడు. నేను ఇంద్ర పదవిలో ఉన్నాను అంటే నేను ఇంద్రుడిని కదా, ఇంద్రుడి భార్య నువ్వు కదా, నాకు కూడా భార్య అవ్వచ్చు వచ్చి అంటాడు. ఆమెకు మండిపోతుంది, ఇదేంటి ఈ కర్మ ఏంటి అని చెప్పి. అప్పుడు ఈమె వెళ్తుంది అనమాట, వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఏంటి స్వామి నా పరిస్థితి, నేను ఏంటి ఇలాగైపోయాను అంటే, సరే నేను చెప్పినట్టు చెయ్యి నీకు ఎందుకు అంటాడు. సరే చెప్తాను స్వామి అంటది. ఈమె పంపిస్తుంది అనమాట, లెటర్ రాసి పంపిస్తుంది. సరే నీ కోరికని నేను యాక్సెప్ట్ చేస్తున్నా, అయితే నువ్వు సప్తర్షుల చేత పల్లకీని మోపించుకుంటూ నా దగ్గరికి రావాలి. చూడండి ఫ్రెండ్స్, అంటే సంతే కదా అని చెప్పి సప్తర్షుల్ని పిలుస్తాడు. నా పల్లకి మోద్దురు రండి అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ దర్పము, ఆ గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? దేవతలందరూ నన్ను పొగిడారు, ఇంకేంటి అని చెప్పి అతను అప్పటిదాకా కనెక్ట్ అయ్యి ఉన్న చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉన్న వ్యక్తి దాన్ని కోల్పోయాడు ఫ్రెండ్స్. దర్పం వల్ల దూరమైపోయాడు. ఇంకా సప్తర్షులు వస్తారు. సప్తర్షులు వచ్చి చుట్టూతా పల్లకి పట్టుకొని మోసుకుంటా వెళ్తుంటారు. వాళ్ళల్లో ముందు పక్కన అగస్త్య మహర్షి ఉంటారనమాట. అగస్త్యుడు కాస్త పొట్టిగా ఉంటారంట. అయితే ఆయన పొట్టిగా ఉండడం వల్ల మిగతా వాళ్ళు పొడుగ్గా ఉండడం వల్ల ఇది డౌన్ అయిపోయి ఎగురుతూ ఉంది. ఈయనకి పైన అది తగులుతుందనమాట. అప్పుడు ఈయన కాలుతోటి తన్ని, ఏమనుకుంటున్నావు, తొందరగా నువ్వు ఇంత నిదానంగా వెళ్తే ఎట్లా, స్పీడ్గా పద, నేను తొందరగా ఆమె దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి సర్ప అంటాడంట. అంటే సంస్కృతంలో సర్ప అంటే తొందరగా బా అని అంట అర్థం. అలా అనగానే అగస్త్యుడికి ఇంకా మండిపోతుంది. ఏంటి పల్లకి మొయ్యడం కాక మళ్ళీ తొందరగా బా అని నన్ను తంతావా అని చెప్పి ఒక శాపం ఇస్తాడు. నువ్వు ఏదైతే సర్ప అన్నావో భూమి మీద సర్పమై పుడుదువుగాక అని చెప్పి శాపం ఇచ్చేశాడండి.
సరే, ఆ శాప విముక్తి అదంతా తర్వాత సంగతి. సో ఎప్పుడైతే మనం దర్పంలోకి వెళ్ళిపోతామో, ఏయో మన దగ్గర ఉన్నాయని గర్వంలోకి వెళ్ళిపోతామో, అప్పుడు మన చైతన్యాన్ని మనం కోల్పోతాం ఫ్రెండ్స్. చైతన్యానికి దూరం అయిపోతాం. అప్పుడు దుఃఖంలోకి వెళ్ళిపోవాల్సిందే. నహుషుడు దుఃఖంలోకి వెళ్ళాడా లేదా? ఒక శాపం పొంది. అలాగా నెక్స్ట్ దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే, మనకంటే గొప్పవాళ్ళు, మనం ఏదో అన్నీ ఉన్నాయి అనుకుంటాం, కానీ మన సీనియర్స్ ఉంటారు కదా, మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ అగస్త్య మహాముని మహా సీనియర్ అయినా సరే కాలుతో తన్నాడు, అలా చెయ్యి ఇలా చెయ్యి అన్నాడు, అందుకే కదా శాపం పొందాడు. కాబట్టి మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించాలి. అప్పుడు మన దర్పం మాయమైపోతుంది. దర్పం నుంచి మనం బయటపడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అభిమానం. అభిమానం అంటే ఏంటంటే తనను తాను గొప్పవాడిగా అనుకోవడం. నేను చాలా గొప్పవాడిని అబ్బా పక్కన వాళ్ళకంటే అని చెప్పి ఫీల్ అయిపోవడం అనమాట. నేను అందరికంటే పూజ్యనీయుడిని, పూజింపదగిన వాడిని అని చెప్పి ఎవడికి వాడు ఫీల్ అయిపోవడం. ఇది కూడా మన చైతన్యానికి మనల్ని దూరం చేస్తుందండి. కాబట్టి దీని నుంచి దాటాలంటే ఏం చెయ్యాలంటే, ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గుర్తించాలి, అంగీకరించాలి. నెక్స్ట్ పరుషం, 7th పాయింట్. పరుషం అంటే 3 రకాల పరుషాలు ఉంటాయి. ఒకటి వాక్ పరుషం, అంటే మన మాటల వల్ల వచ్చేటువంటి పరుషం. ఇతరుల్ని దూషించడం, ఇతరుల్ని ఎగతాళి చేయడం, దుర్భాషలాడడం, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ వాక్పర్షాలు. ఇవి మన చైతన్యానికి మనల్ని దూరం చేస్తాయి. నెక్స్ట్ మానసిక పరుషం అంటే ఏంటంటే క్షమ దయ లేకుండా ఉండడం, క్రూరత్వంతో ఉండడం. నెక్స్ట్ శరీర పరుషం అంటే ఏంటంటే వినయం లేకుండా ఉండడం. ఈ 3 పరుషాలు నుంచి మనం బయటపడాలంటే ఏం చెయ్యాలి అంటే, వాక్పరుషం నుంచి బయటపడాలంటే మన మాట మీద ఎరుక పెంచుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అన్నది చూసుకుంటూ మాట్లాడాలి. నెక్స్ట్ శరీర పరుషం నుంచి బయటపడాలంటే మన చేతల మీద మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అన్నది గమనించుకుంటూ పని చేయాలి. మానసిక పరుషం నుంచి బయటపడాలంటే మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం, వీటిల్ని మనం ఫాలో అవ్వాలండి. సో మనకి 7 పాయింట్స్, మన చైతన్యాన్ని మనకు దూరం చేసే 7 పాయింట్స్ ఒక్కసారి చెప్తాను. ఫస్ట్ది అహంకారము, ఆత్మన్యూనత. 2వది క్రోధం. 3వది దంభం. 4వది అజ్ఞానం. 5వది దర్పం. 6వది అభిమానం. 7వది పరుషం. వీటన్నిటి నుంచి మనం బయటపడినప్పుడు మన చైతన్యానికి దగ్గర అవుతాం. ఓకే, అయితే మన చైతన్యానికి అనుసంధానం చేసే గుణాలు, క్వాలిటీస్ మనం పెంచుకోవాలి. మనలో సుగుణాలని మనం వికసింప చేసుకోవాలి. అప్పుడు మన చైతన్యానికి మనం దగ్గర అవుతాం ఫ్రెండ్స్. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ది అభయం, నిర్భయత్వంలో ఉండడం. చైతన్యానికి దగ్గర చేసే గుణాలు ఫ్రెండ్స్ ఇవే. నిర్భయత్వం లేదా అభయం. అభయానికి ఎగ్జాంపుల్గా ప్రహ్లాదునే చెప్పుకోవచ్చు, ఇంకెవరు లేరు. ఎలా వస్తుంది అంత అభయం అంటే, ధర్మంలో ఉన్నప్పుడు వస్తుంది ఫ్రెండ్స్, విశ్వాసంలో ఉన్నప్పుడు వస్తుంది, మన సీనియర్ పట్ల మనకు విశ్వాసం ఉన్నప్పుడు వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. మార్ఫా గారికి ఒక గురువు గారు ఉంటారు అనమాట. మనకి మిలారపయ్య గారి గురువు గారు కానీ మార్ఫా తెలుసు. అయితే మార్ఫా గారు ఆయన స్టడీ చేసే టైంలో ఒక గురువు గారి గురించి విని అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అతనికి సరెండర్ అయిపోతాడు. గురుగారు మీరేది చెప్తే అదేనండి అంటాడు. సరే నువ్వు నాకు సరెండర్ అయ్యావు కదా, నేనేం చెప్తే అది చేయాల్సిందే అంతే అంటాడు. అలాగేనండి అంటే ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నా పేరే నీకు మంత్రం, పో నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యొచ్చు, ఈ మంత్రం పఠించు చాలంటాడు. అవునా అని చెప్పి ఈయన చాలా అమాయకుడు అనమాట. ఎంతో అమాయకత్వంతో ఉంటాడు. లాజిక్లు ఏం లేవు, ఇంకా విశ్వాసం ఉంది, గురువు పట్ల విశ్వాసం ఉంది. ఓహో మా గురువుగారి పేరు చదువుకుంటే చాలా అని చెప్పి వెళ్ళి నదిలో నడవడం మొదలు పెడతాడు. గురువుగారి మంత్రం చెప్పుకుంటూ, గురువుగారి పేరు చెప్పుకుంటూ నదిలో నడవడం మొదలు పెడతాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత విశ్వాసమో. అంతే, నది మీద మునిగిపోకుండా అలా నడుస్తూ ఉంటాడు మార్ఫా.
ఈ శిష్యులందరూ పక్కన వాళ్ళు ఉంటారు కదా, అయ్యో మారఫా నడిచేస్తున్నాడు ఇదేంటి, నది మీద నీళ్ళ మీద నడిచేస్తున్నాడు ఇదేంటి అని చెప్పి అందరూ చూడడానికి వస్తారు. అప్పుడు గురువుగారు అడుగుతారు, ఏంట్రా ఏం చేసావు అంటారు. ఏం లేదండి, మీరు ఇచ్చిన మంత్రమే, వేరే ఏముంది, మీ పేరు పఠిస్తూ ఉన్నాను, చక్కగా నడుచుకుంటే వెళ్తున్నా అంటాడు. అవునా, నిజమా, సరే నాకు ప్రూఫ్ కావాలి, ఇంకొక పని చెయ్యి, అదిగో అక్కడ పెద్ద పర్వతం ఉంది కదా, ఆ పర్వతం మీదకి ఎక్కి అక్కడి నుంచి దూకే, నువ్వు సేఫ్గా ఉన్నావు అనుకో నేను నిన్ను నమ్ముతా అంటాడు. దాందేముందండి, పర్వతం మీదకి ఎక్కుతాడు మారఫా గారు, ఎక్కి అక్కడి నుంచి దూకుతాడు. వీళ్ళు చూస్తూ ఉంటారు, ఇంకెక్కడ ఉన్నాడు మారఫా, మొక్కలైపోయినాడు అనుకుంటుంటారు. చక్కగా పద్మాసనం వేసుకొని కింద దిగుతాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఎలాగైంది ఇది అని చెప్పి. ఆశ్చర్యపోతే అడుగుతాడు, గురువుగారు వచ్చి అడుగుతాడు, ఏంటి పరిస్థితి ఎలాగా అంటే, ఏముందండి మీ పేరేనండి అంటాడు. అవునా అని చెప్పి ఈయన ట్రై చేస్తాడు. ఈయన ట్రై చేస్తే నా పేరే కదా అనుకోని ఆయన పేరే తలుచుకుంటూ చిన్న ట్రై చేద్దాంలే అని చెప్పి చిన్న పెద్ద ఒక బండరాయి ఎక్కి ఆ నుంచి దూకుతాడు. అంతే, కాళ్ళకి కట్లు కట్టుకుంటాడు. ఇదేంటి నా మంత్రం నా పేరు నాకు పని చేయలేదు, నీకు పని చేసింది అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, నిజమేనయ్యా మారఫా, నా మీద నీకు విశ్వాసం ఉంది, నేను ఇచ్చిన మంత్రం మీద నీకు విశ్వాసం ఉంది, నేను వేస్ట్, కానీ నా మీద నీకుండే విశ్వాసం ఉంది చూసావా, అది నీకు పనిచేసింది అంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటామో, విశ్వాసము ఒక గడ్డి పుల్లను కూడా ఒక పెద్ద కర్రగా తయారు చేస్తుందంటండి. కాబట్టి మనం అభయంలో ఉండాలంటే, నిర్భయత్వంలో ఉండాలంటే పరమాత్ముడి మీద విశ్వాసం పెంచుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మన ఆత్మ చైతన్యంతో మనం కనెక్ట్ అయి ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ పాయింట్, అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటంటే రాగద్వేషాలకి, హర్షశోకాలకి, మమత అహంకారాలకి, మోహ మత్సరాలకి, వీటన్నిటి వికారాల నుంచి నిరంతరం మనల్ని మనం రక్షించుకోవడం. మనం ఎప్పుడు లాక్ అయిపోతూ ఉంటాం, మనకి ఇష్టమైన వాటి పట్ల రాగం, ఇష్టం లేని వాటి పట్ల ద్వేషం ఇలాగా ప్రదర్శిస్తూ ఉంటాం. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పాలంటే విశ్వామిత్రుడిని చెప్పాలండి. వశిష్ఠ మహర్షిని చెప్పాలి. వశిష్ఠ మహర్షి ఎంత అంతఃకరణ శుద్ధితో ఉంటారంటే విశ్వామిత్రుడు తన 100 మంది బిడ్డల్ని చంపించేస్తాడు. అయినా సరే వాళ్ళ వాస్తవానికి వాళ్ళే కారణం, వాళ్ళ ప్రారంధానికి వాళ్ళు కారణం అంటాడు. ఎక్కడ రాగద్వేషం లేదు, నా ద్వేషం లేదు, పిల్లల మీద రాగము లేదు, విశ్వామిత్రుడి మీద ద్వేషము లేదు. చూసారా ఫ్రెండ్స్, అది అంతఃకరణ అంటే. ఎప్పుడైతే మన వాస్తవానికి మనమే కారణం అన్న ఫండమెంటల్ సూత్రం మన మైండ్లో పడుతుందో అప్పుడు మనకి అంతఃకరణ శుద్ధి అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో నా వాస్తవానికి నేనే కారణం, ఈ సూత్రమే అంతఃకరణానికి ప్రధానమైనటువంటి బేసిక్ అన్నమాట. నెక్స్ట్ 3వ పాయింట్, జ్ఞానం పట్ల నిరంతర ప్రేరణ. జ్ఞానం పట్ల నిరంతర ప్రేరణ, ఇవన్నీ మన చైతన్యానికి దగ్గర చేసేటటువంటి గుణాలు ఫ్రెండ్స్. సో జ్ఞానం పట్ల నిరంతర ప్రేరణ తీసుకోవాలంటే జనక మహారాజును మించిన వ్యక్తి కనపడ్డేమో. ఎందుకంటే ఆయన అష్టావక్ర మహర్షి దగ్గర శిష్యుడిగా చేరతాడు. చేరిన తర్వాత ఆయన ఒక చిన్న కుటీరంలో ఉంటూ కొంతమంది శిష్యులతోటి అక్కడ ఉంటాడు. అయితే ఆయన ఏం చేసేవాడంటే ఎప్పుడైతే జనక మహారాజు వస్తాడో రాజ్యంలో నుంచి ఆ కుటీరంలోకి, అప్పుడు లెసన్ చెప్పడం మొదలు పెడతాడు. మిగతా శిష్యులందరూ ఆయనతోటే ఉంటారు, కానీ ఈయన రాకుండా మొదలు పెట్టడు. వాళ్ళకి అందరికీ జలస్ వస్తుంది అనమాట. అదేంటి జనక మహారాజు వచ్చిన తర్వాతే మొదలు పెడతారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు గురువు గారిని. ఏం మాట్లాడు, మౌనంగా ఉంటాడు. 4 రోజులు అయిన తర్వాత ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. జనక మహారాజు వస్తాడు. వచ్చిన తర్వాత సైనికులందరూ అరే మన రాజ్యంలో దొంగలు పడ్డారండి రాజుగారు, రండి రండి అంటాడు. ఈయన ఏం చేస్తాడంటే ఇలా అంటాడు, ఎందుకు గురువు గారు లెసన్ చెప్తున్నారు, లెసన్ డిస్టర్బ్ అవుతుంది అందుకని ఇలా అంటాడు అని. లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు లేచి రాజ్యంలోకి వెళ్తాడు. ఇక్కడ ఈ శిష్యులు ఉన్నారు చూసారా, అయ్య బాబాయ్ రాజ్యంలో దొంగలు పడ్డారా, నెక్స్ట్ ఇక్కడికే వస్తారు, మేము 2 గోచిగుడ్డలు ఆరేసుకొని ఉన్నామని గబగబా పరిగెత్తుతారు చెట్టు మీద ఉన్న గోచిగుడ్డలు దాచిపెట్టుకోవడానికి.
ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాడనమాట గురువుగారు, ఒరే మొన్న మీరు ఇలా అన్నారు కదా, జనకుడు వచ్చిన తర్వాత ఎందుకండి చెప్తారు, ఆయన ఎంత పెద్ద శిష్యుడా, మేము మీతోనే ఉంటాము, మీకు సేవలు చేసుకుంటాము, ఆయనకంటే మమ్మల్ని కదా బాగా చూడాలని పోట్లాడినరు, ఇప్పుడు చూడండి రా జ్ఞానం పట్ల ఎవరికి ఉందో అని చెప్పి చెప్తాడనమాట. మీరేమో ఆఫ్టర్ ఆల్ గోచిగూడలో అక్కడ రాజ్యంలో ఎంత ధనం ఉంటుందిరా, కోశాగారంలో దొంగలు పట్టరన్న జ్ఞానం మీద తృష్ణతోటి ఆయన సైనికుల్ని మీరు చూసుకోకండి, మళ్ళీ వస్తానని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అప్పుడు వెళ్ళాడు. మీరేమో 2 గోచిగుడ్డల కోసం పరిగెత్తారు ఈ క్లాస్ వదిలేసి అని చెప్పి చెప్తాడండి. సో మనమే దీనికి ఎగ్జాంపుల్. ధ్యానం చేద్దాంరా బాబు అంటే ఇప్పుడు నాకు టైం లేదండి, అయ్యో నాకు ఈ పని ఉందండి, ఆ పని ఉందండి అంటాం. అంటే జ్ఞానం పట్ల నిరంతర ప్రేరణ కలిగి ఉండాలి, నేను ఆ జ్ఞానం పొందాలి అన్న జిజ్ఞాస కలిగి ఉండాలి. అప్పుడు మన ఆత్మ చైతన్యానికి మనం కనెక్ట్ అవుతామండి. ఎన్ని వంకలు పెట్టుకుంటామో మనం టయానికి క్లాస్కి రావడానికి. సో ఫ్రెండ్స్, మనకి జనక మహారాజు మంచి ఎగ్జాంపుల్ మనందరికీ. నెక్స్ట్ సాత్విక దానం. మనం దానం చేసేటప్పుడు సాత్విక దానంలో ఉండాలండి. ఇదిగో మనము దానం చేస్తాం, ఒక టెంపుల్లో ఒక ఫ్యాన్ కొనిస్తాం, ఫ్యాన్ రెక్కల నిండా మన పేర్లే వేసుకుంటాం, నా పేరు, మా ఆయన పేరు, మా పిల్లల పేరు అన్నీ ఆ రౌండ్లోనే చిన్న చిన్న అయినా సరే వేసుకోవాల్సిందే. కానీ సాత్విక దానం అంటే ఏంటంటే ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసేటువంటి దానం. దీనికి ధర్మరాజుకి ముంగీసి చెప్తుంది ఈ కథ. అసలు అద్భుతమైన కథ చెప్తుందండి. దీన్ని షార్ట్ కట్లో చెప్తా, మనకి టైం లేదు కాబట్టి. సో ధర్మరాజు దానం చేస్తాడు. దానం చేస్తే అప్పుడు నేను మంచిగా దానం చేశాను అని చెప్పి పొంగిపోతూ ఉంటాడు. ఒక ముంగీస, అయ్యా నీ దానం ఎంతటి దానం అయ్యా అని చెప్పి ఎగతాళి చేస్తుంది. అదేంటి నన్ను అలా అంటున్నావు అంటే అప్పుడు ఆ ముంగీస ఇటు తిరుగుద్ది. ఇటు తిరిగితే ఒక సైడ్ బంగారు కలర్లో ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో మామూలు కలర్లో ఉంటుంది. అదేంటి డిఫరెంట్గా ఉన్నావు నువ్వు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ముంగీస స్టోరీ చెప్తుంది అనమాట. ఒక ఊర్లో బ్రాహ్మణులు ఉన్నారండి, భార్య, భర్త, కొడుకు, కోడలు, 4. అయితే వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళి నైవేద్యాలతోనే బతుకుతూ ఉంటారు. చాలా పేద బ్రాహ్మణులు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఎలాంటి పని దొరకదు. 4 రోజుల నుంచి ఫుడ్ లేకుండా ఉంటారు. ఒకరోజు ఎవరో పాయసము, వాటరు తీసుకొచ్చిస్తారండి. అప్పుడు అమ్మయ్య 4 రోజుల తర్వాత ఫుడ్ దొరికింది అని చెప్పి 4 కూర్చొని తినబోతూ ఉండగా ఒకడు వస్తాడండి. ఆకలిగా ఉంది అంటే ఆ పాయసం ఇచ్చేస్తారు. సరే నీళ్లు తాగి మనం బతికేద్దాంలే అనుకుంటే అప్పుడు ఇంకొకడు వస్తాడు, ఫుడ్ కావాలని అడుగుతాడు. కానీ ఫుడ్ లేదయ్యా, నీళ్ళు మాత్రమే ఉన్నాయంటే పోనీ దాహం తీర్చండి అని అడుగుతాడు. ఆ ఉన్న నీళ్ళు ఇచ్చేస్తారు. అలాగా ఆ రోజు నైట్ 4 రోజుల నుంచి మరి పొయ్యిలో అగ్ని ముట్టించలేదు కదా, అది ఖాళీగా ఉంది కదా, నేను అందులో పడుకొని ఉన్నాను. అయితే ఆయన అగ్నిహోత్రం చేస్తాడు కదా, అక్కడ పడుకొని ఉన్నాను. వాళ్ళకి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ రోజు నైట్కి అంటే దానం ఇచ్చేటప్పుడు ముందు ఇలా నీళ్లు చల్లుతారు కదా, అక్కడ అగ్నిహోత్రంలో చల్లుతారంట వాళ్ళు. అలా చల్లినప్పుడు ఆ వాటర్ నా మీద పడినాయి. ఆ వాటర్ తోటి ఒక సైడే పడినాయండి, అయ్యి కొంచెమే అయ్యి ఆ సైడ్ అంతా గోల్డ్ అయిపోయింది. ఆ రోజు నైట్ వాళ్ళని పుష్పక విమానంలో స్వామి వచ్చి తీసుకెళ్లారు, అది నేను నా కల్లారా చూశాను అంటాడనమాట. అదండి అసలైన దానం అంటే. మన దగ్గర కోటీశ్వరులు ఉంటాం, కోట్లు ఉంటాయి, 1000 రూపాయలు ఇచ్చి 1000 పేర్లు రాసుకుంటాం. కానీ ఆ బ్రాహ్మణులు ఆకలితో ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కానీ వచ్చిన వాళ్ళకి దానం చేశారు. అదండి సాత్విక దానం అంటే అంటాడనమాట. నా పేరు కోసమో, గొప్ప కోసమో, కీర్తి కోసమో చేసేది దానం కాదండి. నిజమైన దానం అది. నువ్వు ధర్మరాజు కదా, ధర్మరాజు అంతటోడు చేస్తున్నాడంటే అదే భావంతో చేస్తాడు. మిగతా సగం కూడా బంగారు రంగు అవుతుందని ఇక్కడికి వచ్చానండి. నువ్వు వంట చేసిన బూడిదలో పొర్లాడాను, కానీ ఏమాత్రం ప్రయోజనం లేదండి అని చెప్తాడనమాట. అప్పుడు ధర్మరాజుకి అర్థమవుతుంది, ఓ అమ్మ నేను కీర్తి కోసం చేశానా అని. సో ఫ్రెండ్స్, సాత్విక దానంలో మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు మన చైతన్యానికి మనం కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th పాయింట్, గురువులు భగవంతుని పట్ల అంకిత భావం. గురువులు భగవంతుని పట్ల అంకిత భావం కలిగి ఉండడం. దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చు అంటే
మిలారపై మార్పు అనే తీసుకోవచ్చు. ఎన్ని బాధలు పెడతాడో మిలారపైనే మార్ప, అయినా సరే గురువుని వదలడు, తన్నించుకుంటాడు, తిట్టించుకుంటాడు, రక్తం కారుద్ది, ఏమన్నా చెయ్యి, అసలు ఉండ చుట్టి కిటికీలో నుంచి ఇసిరేస్తాడంటండి బాబు. అయినా సరే మళ్ళీ లేచి కుంటుకుంటా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఎంత సరెండర్నెస్ ఆయనకి. అలాగే ఆంజనేయుడు, రాముడు దగ్గర ఆంజనేయుడు ఎంత సరెండర్నెస్లో ఉంటాడో, ఆ సరెండర్నెస్ మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో మనం ఖచ్చితంగా మన చైతన్యానికి మనం కనెక్ట్ అవుతామండి. కలంకాల నుంచి ఈజీగా ఉఫ్ఫుమని బయటకు వచ్చేస్తాం, అలాంటి సరెండర్నెస్ మనకుంటే. నెక్స్ట్ స్వాధ్యాయనం, మనల్ని మనం పరిశీలించుకోవడం, నిరంతరం మనల్ని మనం పరిశీలించుకొని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం. నేను ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఏంటి ఇలాగున్నాను, నేను ఎందుకు ఇలాంటి పని చేస్తున్నాను అని ఎప్పుడూ మనల్ని మనం చెక్ చేసుకోవడం. నెక్స్ట్ 7th పాయింట్ స్వధర్మ ఆచరణ. స్వధర్మ ఆచరణ అంటే అంతరాత్మ ఆదేశాలని పాటించడం అండి. బయట ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఉన్నా సరే అంతరాత్మలో నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని ఆచరిస్తూ ఉండడం. దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుందామంటే విదురుడిని తీసుకుందామండి. విదురుడు అతని లోపల నుంచి ధర్మం ఇది అని అనిపించిందంటే బయట ఎలాగన్నా ఉండనియండి, దాన్ని ఫాలో అయిపోతాడు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాండురాజుని, ఈయన పేరు ధృతరాష్ట్రుడిని రాజుని చేస్తూ ఉంటారు. ఫస్ట్ మంత్రిని చేస్తారు, విదురుడిని మంత్రిని చేసి ధృతరాష్ట్రుడిని రాజుని చెయ్యాలి, అది ప్లాన్ అనమాట. తర్వాత విదురుడిని మంత్రిని చేస్తారు. మంత్రిని చేసిన వెంటనే మంత్రి చేతికి ఒక దండం ఇస్తారు కదా, ఆ దండం పట్టుకుంటాడు. దండం పట్టుకున్న వెంటనే నెక్స్ట్ ధృతరాష్ట్రుడిని రాజుని చెయ్యాలి. ఈయన మెట్లు ఎక్కుతూ ఉంటాడు పైకి, చక్రవర్తిగా సింహాసనం ఎక్కడం కోసం ఎక్కుతుంటే అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడిని రాజుని చెయ్యడానికి వీల్లేదు, ఎందుకంటే అతను గుడ్డివాడు గనక, గుడ్డివాడిని రాజ్యం పరిపాలించడానికి అర్హత లేదు అని చెప్తాడండి. యాక్చువల్గా అయితే ఆ సత్యవతీదేవి ధృతరాష్ట్రుడి మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటుందో, ఆ టైంలో విదురుడిని ఉరిశిక్ష చేసే ప్రమాదం కూడా ఉంది. అయినా సరే డోంట్ కేర్, ఇక్కడ ధర్మం నా ఇన్నర్లో నుంచి వచ్చింది, ఇది ధర్మము, ఈ ధర్మం పాటించాలని అని చెప్పి నిర్భయంగా చెప్పేస్తాడండి. సో మన ఇన్నర్ నుంచి ఏదైతే అనిపించిందో, స్వధర్మం ఏదైతే ఉందో ఆ స్వధర్మాన్ని ఆచరిస్తూ ముందుకెళ్ళడం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన అంతరాత్మకి మనం కనెక్ట్ అవుతామండి. సో మన ఆత్మ చైతన్యానికి కనెక్ట్ అవ్వడానికి 7 పాయింట్స్. ఒకటి అభయం లేదా నిర్భయత్వం. నిర్భయత్వం కావాలంటే విశ్వాసంతో ఉండడం. నెక్స్ట్ రెండవది అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి కావాలి అంటే మనం ఎప్పుడు నిరంతరం మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండడం, నా వాస్తవానికి నేనే కారణం అని గుర్తుపెట్టుకొని ఉండడం. నెక్స్ట్ 3rd పాయింట్ జ్ఞానం పట్ల నిరంతర ప్రేరణ. జ్ఞానం పొందాలి అని దాని మీదే ఎక్కువ దృష్టి పెడుతూ ఉండాలి, జనక మహారాజు లాగా. సాత్విక దానం, బంగారు ముంగిసు చెప్పిన కథలో లాగా మనం ఏ పేరు ప్రతిష్టల కోసం పోకుండా దానం చేస్తూ ఉండాలి, అది సాత్విక దానం. నెక్స్ట్ 5th పాయింట్ గురువులు భగవంతుని పట్ల అంకిత భావం కలిగి ఉండడం. దీనికి ఎగ్జాంపుల్ మెల్లరపేని ఆంజనేయ స్వామిని తీసుకున్నాం. నెక్స్ట్ స్వాధ్యాయనం, నిరంతరం మనల్ని మనం పరిశీలించుకొని మార్చుకుంటూ ఉండాలి. దీనికి ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే అంగుళీమానుని తీసుకుందాం. అంగుళీమానుడు బుద్ధుడి దగ్గరికి చేరతాడు ఒక రోజు. చేరిన తర్వాత ఆయనకి భిక్షా పాత్ర ఇచ్చి పంపిస్తారు. భిక్షా పాత్ర ఇచ్చి పంపిస్తే ఊర్లో వాళ్ళందరూ కొడతా ఉంటారు. ఎందుకంటే అప్పటిదాకా అందరినీ చంపేశాడు కదా, ఆ కోపం ఉంది కదా, ఆ కోపంతో కొడుతూ ఉంటారు. ఎందుకు కొడుతున్నారు, కొట్టించుకుంటున్నావు, నీకు బాధ వేయడం లేదా అంటే, ఎందుకండి గతంలో నేను వాళ్ళని చంపేశానండి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి, నన్ను కొడుతున్నారు అంటాడు. అంటే తనను తాను పరిశీలించుకొని తనను తాను మార్చుకుంటున్నాడు. పక్కన వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, పక్కన వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఏమండి నేను కత్తి పడేశాను కదండి, ఇప్పుడు వాళ్ళు నన్ను కొట్టడం రాంగ్ కదండి అని ఏ రోజు మాట్లాడలేదండి. సో స్వాధ్యయనం, తనని తాను పరిశీలించుకుంటూ తనని తాను మార్చుకునేటువంటి వ్యక్తుల్లో అంగుళీమానుని తీసుకుందామండి. నెక్స్ట్ స్వధర్మ ఆచరణ, మన ఇన్నర్ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని ఆచరిస్తూ ఉండడం. దానికి ఎగ్జాంపుల్గా విదురుడిని తీసుకుందాం ఫ్రెండ్స్.
సో ఇలాగా మన చైతన్యానికి మనం దగ్గర అవ్వచ్చు. ఈ గుణాలన్నింటినీ మనం పెంపొందించుకోవడం ద్వారా. అడ్డుపడే గుణాలు చెప్పాను, కనెక్ట్ చేసే గుణాలు చెప్పాను, అడ్డుపడే గుణాలని ఎలా బయటపడాలో కూడా చెప్పాను. సో వాటన్నిటిని మనందరం ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 21 రోజుల్లో ఇదే మన పని. ఏ పాయింట్లో డౌన్లో ఉన్నాం, ఏ పాయింట్లో ఫెయిల్ అవుతున్నాం చెక్ చేసుకుంటూ ఆ పాయింట్లని ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఓకేనా? సరే, నెక్స్ట్ ఒక 4 minutes ఉంది సార్ రావడానికి. జనక మహారాజుదే ఇంకొక చిన్న క్వశ్చన్. ఆయన ఆ సాంగత్యంలో ఉన్నప్పుడు అష్టావక్ర మహర్షిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు ఆయన. ఆ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ చెప్తాను మీకు ఈ సబ్జెక్ట్కి రిలేటెడ్గా. జనక మహారాజు అష్టావక్ర మహర్షిని అడుగుతాడనమాట. ఏమనంటే, అసలు స్వామి జ్ఞానోదయం అంటే ఏంటి? మీరు ఆత్మ చైతన్యాన్ని దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి, అది ఇది అని చెప్తున్నారు కదా, మరి ఆ చైతన్యానికి కనెక్ట్ అయ్యి ఉండడం అంటే ఏంటి? అసలు దుఃఖాన్ని వేరుగా చూడడం ద్వారా దాన్ని ఎదుర్కోవచ్చు అని చెప్పారు కదా. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసాం కదా, దుఃఖాన్ని దూరంగా చూస్తే దాన్ని ఎదుర్కోవచ్చు అని, దాని నుంచి బయటపడవచ్చు అని. మరి బాగానే ఉంది, ఆ క్షణంలో చూసినప్పుడు ఎదుర్కొంటాం, బాగానే ఉంది. కానీ మన మనసు అది తెలిసినప్పటికీ, మనకి ఇవన్నీ తెలియవా అండి? తెలిసినప్పటికీ మళ్ళీ మళ్ళీ విషయవాంఛల్లోకి వెళ్ళిపోతూ ఉంది, మళ్ళీ మళ్ళీ విషయాలతోటి కనెక్ట్ అయిపోతూ ఉంది. మరి అది తెలుసుకునేటప్పటికే మనం దానిలో లాక్ అయిపోతూ ఉన్నాము. మనం చేసేది అదే కదా, ఇక్కడ తెలుసుకుంటాం, పక్కకెళ్ళి మళ్ళీ కనెక్ట్ అయిపోతాం. అలా మన మనసు మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అయిపోతూ ఉంది, విడదీరానంతగా అయిపోతుంది. మరి ఇలాగ చంచలమైనటువంటి ఈ మనసుకి ఎలాగండి శాంతి వస్తుంది? ఎప్పటికండి శాంతి వస్తుంది? విరక్తిని పొందాలంటే ఎలాగండి అని అడుగుతాడు. 2 క్వశ్చన్స్ అడుగుతాడు. మన మనస్సు శాంతిలో ఉండాలంటే ఎలా, విరక్తిని పొందడం ఎలాగా? ఓకే, అప్పుడు అష్టావక్ర మహర్షి చెప్తాడండి, శాంతి అంటే నువ్వు అనుకున్నట్టు మనసును ఆపడం కాదు. సో ఫ్రెండ్స్, మనం మనసును ఆపడానికి ప్రయత్నం చేస్తాం, అది ఆగుతుందా? రకరకాల ఆలోచనలు, రకరకాల భావనలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఆపడం కాదు నాయనా, అది అసలు సాధ్యం కాదు. మనసును ఆపడం అసలు సాధ్యమే కాదు. మనసు లోపల ఉన్నటువంటి మాయని గుర్తించు. ఓహో, నా మనసు ఇప్పుడు ఇలా ఆలోచిస్తుందా అని గుర్తించు చాలు అంటున్నాడు. ఆపడం అవ్వదు, గుర్తించు చాలు. నువ్వేదైనా ఒక వ్యక్తితోటి, లేదా ఒక వస్తువుతోటి, లేదా ఒక పరిస్థితితోటి ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటే, ఇదిగో ఈ వ్యక్తి ఉంటే నాకు ఆనందం అబ్బా, ఈ వస్తువు ఉంటే నాకు ఆనందం అబ్బా అని నువ్వు కనెక్ట్ అయిపోతావు కదా. అలా కనెక్ట్ అయిపోయినప్పుడు నువ్వు బంధంలో ఉన్నావని గుర్తించు. ఓ, నేను ఈ వస్తువు ఉంటేనే నాకు హ్యాపీ ఉంది అంటే నేను ఈ వస్తువుతో కనెక్ట్ అయిపోయాను. ఓకే, నీ స్వరూపంలోనే నిజమైన ఆనందం ఉంది. ఒక్క సాక్షి భావంతోనే నీ స్వరూపాన్ని నువ్వు గ్రహించగలవు. ముందు గుర్తించు అంటున్నాడు. దేంతో కనెక్ట్ అవుతున్నావో గుర్తించు. అంటే నా మనసు మాయలో ఉంది అని చెప్పి అర్థం చేసుకో ఫస్ట్ అంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, అర్థం చేసుకున్న తర్వాత నువ్వు సాక్షి భావంలోకి రా. ఇందాక మనం చేసాం కదా, అదే ప్రాక్టీస్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్, అప్పుడు నీ మనసుకు శాంతి వస్తుంది. అంటే నీ లోపల నువ్వు ఆకాశంలాగా ఉంటావు. పైన ఈ ఆలోచనలన్నీ ఉన్నాయి చూసావా, ఇది లేకపోతే నేను లేను, వీటిని ఎప్పుడైతే సాక్షిగా గమనిస్తావో అప్పుడు అవి మబ్బుల్లాగా వస్తూ పోతూ ఉంటాయి. అవి నిన్నేమి చెయ్యవు. అదే శాంతి. అంతేగాని పూర్తిగా లేకుండా అయితే పోదు అని చెప్తున్నారండి. ఓకే, నెక్స్ట్ విరక్తిలోకి వెళ్ళిపోదాం. విరక్తి అంటే ఏంటంటే అన్నీ వదిలిపెట్టడం కాదు. నువ్వేంటి అన్నీ వదిలిపెట్టి పారిపోవడం విరక్తి అనుకుంటున్నావా? అది కాదు నాయనా. లోకంలో ఉన్న అన్నిటితో ఉన్న బంధం లేకుండా ఉండడమే. నీ ఫ్యామిలీతోనే ఉంటావు, నీ పనులన్నీ నిర్వర్తిస్తూ ఉంటావు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉంటావు. కానీ నువ్వు దాంతో కనెక్ట్ అయిపోవు, దాన్ని వేరుగా చూస్తావు. అదే విరక్తి అంటే. ఇది ఉంటేనే నాకు ఆనందం అన్న భావన లేకుండా ఉండడం. ప్రాపంచిక విషయాలన్నింటిలో మనసులో ముద్రించుకొని ఇది మంచిది, ఇది చెడ్డది. మనం ఏం చేస్తాం చెప్పండి? ఒకటి వస్తుంది, ఇది మంచిది అనుకుంటాం, అంటే ఒక ముద్ర వేసేసుకున్నాం. ఇది చెడ్డది అనుకుంటాం, ఇంకొక ముద్ర వేసేసుకున్నాం. అవునా కదా? మనం చేసేది అదే కదా ప్రతిరోజు. ఇది ఉంటేనే నేను ఉండగలను, ఇది లేకపోతే నేను ఉండలేను, ఇది ఉంటే నేను భరించలేను. మనకి ఇష్టం లేని ఉన్నాయి అనుకో, చిచ్చి ఇది ఇక్కడ ఉంటే నేను భరించలేను. ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? ఈ ద్వంద్వ భావనలు ఎలా వస్తున్నాయి? అవి గమనించుకొని వాటికి అతీతమైన స్థితిలో నువ్వు ఉండగలగడమే విరక్తి అంటే.
ఇది ఎలా అవుతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే సాక్షి భావంతో ఉంటావో అప్పుడు నీ మైండ్లో నువ్వు ముద్రలు వేసుకోవు. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది నేను భరించలేను, ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు, ఇలాంటి ముద్రలు వేసుకోకుండా ఉంటావు ఎప్పుడు సాక్షిగా ఉన్నప్పుడు. అప్పుడు మాత్రమే నువ్వు వాటన్నిటికీ అతీతంగా ఉంటావు, వాటిని బంధించుకోవు అని చెప్తున్నాడు. నిజంగా ఇది ఎక్సలెంట్ అండి. జనక మహారాజుకి అష్టావక్ర మహర్షి చెప్పినటువంటి విషయం ఇది. సో అలాంటి సాక్షి భావనలో ఉంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు పొగిడినా ఎవరు తిట్టినా అన్నీ సాక్షిగా చూస్తావు. ఓహో వీడు తిడుతున్నాడా, ఓకే, వీడు పొగుడుతున్నాడా, ఓకే, దాన్ని లోపలికి తీసుకోవు. అప్పుడు నీ లోపల నీ ప్రశాంతత ఉంటుంది. అదే విరక్తి నాయనా అని చెప్తాడనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అర్థం కావాలంటే మనము ఒక స్వామీజీ స్టోరీ చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసిందే స్వామీజీ స్టోరీ, తెలుసు కదా అందరికీ. మాధవి నవ్వుతుంది. అవును, ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు ఏం చేస్తారంటే, ఒక స్వామీజీ ఉన్నాడు అడవిలో అని చెప్పి, పాపం తెలియని వాళ్ళు ఉంటారు కదా, చెప్పుకుందాం షార్ట్ కట్లో. ఆ అడవిలో స్వామీజీ ఉన్నాడని తెలిసి ఆయన్ని తీసుకొస్తాడనమాట. తీసుకొస్తే అన్ని మేళ తాళాలతో తీసుకొస్తే ఆయన ఏం చేస్తాడు, డ్యాన్స్ వేసుకుంటా వస్తాడు. పెళ్లి కూతురుని తీసుకొస్తున్నప్పుడు డ్యాన్సులు వేస్తారు చూడు, అలాగే డ్యాన్సులు వేసుకుంటా వస్తాడు. రాజుకి ఆశ్చర్యం వస్తుంది, ఇదేంటి ఈయన యోగి కదా, అడవిలో ఉన్నాడు కదా, ఇదేంటి ఇలాగ వస్తున్నాడు అనుకుంటాడు. సర్లే అనుకుంటాడు. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత పట్టు వస్త్రాలు ఇస్తాడు. ఆ గోచిగుడ్డు తీసి పక్కన పెట్టి పట్టు వస్త్రాలు వేసుకుంటాడు. మంచి ఫుడ్ పెడతాడు, అన్ని రకాల ఐటమ్స్ చేసి పెడతాడు. అన్నీ శుభ్రంగా తింటాడు, ఎంజాయ్ చేస్తాడు. ఆహా ఇది సూపర్ ఉందబ్బా అనుకుంటా. ఆ తర్వాత నెక్స్ట్ నైట్ పడుకోవాలి కదా, పట్టు పాన్పిచ్చేస్తాడు. బెడ్ మీద చక్కగా పడుకుంటాడు. ఇంకా రాజుగారికి డౌట్ వస్తుంది, నేను నిజమైన స్వామీజీని తీసుకొచ్చానా, ఇంతకీ దొంగ స్వామీజీనా అనుకుంటాడు. అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఇంకా ఉండపట్టలేకపోతాడు, నైట్ నిద్ర పట్టట్లా, అర్ధరాత్రి అయిపోయింది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తలుపు తడతాడు. రా కూర్చో, నువ్వు వస్తావని నాకు తెలుసు అంటాడు స్వామీజీ. అప్పుడు రాజుగారు కూర్చొని, అయ్యా నేను ఎలాగైతే అనుభవిస్తున్నానో నువ్వు అలాగే అనుభవిస్తున్నావు, నన్నేమో భోగి అంటున్నారు, నిన్నేమో యోగి అంటున్నారు, ఏంటి కథ అంటాడు. సరే రేపు చెప్తాలే, పడుకోపో అంటాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ నాతోటి అంటాడు రాజుగారిని. వెళ్తాడు, ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆశ్రమానికి వెళ్ళగానే ఈ పట్టు వస్త్రాలు నగలు అవన్నీ ఉన్నాయి కదా, తెంచి ఇసిరి పక్కన పడేసి ఆయన గోచి ఆయన కట్టుకొని రాజుగారికి ఇంకొక గోచి ఇచ్చి, తీసేయి నువ్వు కూడా బట్టలు తీసేసి గోచి కట్టుకుంటాడు. అన్నన్నా నేను ఎలా గోచి కట్టుకుంటానండి, నేను చక్రవర్తినండి, అయ్యి బాబోయ్ అంటాడు. సరే అయితే ఫుడ్ పెడతాను రా అని కందమూలాలు తిను అంటాడు. అయ్యో నేను ఈ తినలేనండి అంటాడు. కింద కూర్చో అంటాడు. ఎక్కడండి, నేను చక్రవర్తిని కిందలా కూర్చుంటానండి, కనీసం స్టూల్ అన్నా తెప్పియండి అంటాడు. సో అప్పుడు ఆయన చెప్తాడనమాట, చూసావా నీకు నాకున్న తేడా, నాకు ఈ ఆశ్రమంలో ఇవి ఉన్నాయి, వీటిని ఎంజాయ్ చేస్తున్నా, నువ్వు నీ చక్రవర్తి పదవితోటి నువ్వు రాజ్యంలోకి తీసుకెళ్ళి నాకు నీకు సంబంధించిన సంపదలన్నీ ఇచ్చావు, వాటిని చక్కగా భోగించాను. ఇది నాకు కష్టం లేదు, అది నాకు సుఖం లేదు, రెండూ ఒకటే. ఇక్కడ ఎలాగైతే ఉన్నానో అక్కడ అలాగే ఉన్నాను, అది ఎంజాయ్ చేస్తున్నాను, ఇది ఎంజాయ్ చేస్తున్నాను. అది యోగికి భోగికి ఉండే తేడా అంటాడండి. ఎలా ఉండగలిగాడు అంటే సాక్షితత్వం. ఓహో ఇప్పుడు నాకు ఇది వచ్చిందా, ఓకే ఇప్పుడు నాకు ఇది వచ్చిందా, అనుభవిస్తాను. ఏంటంట, ఇలాగా ఆ సాక్షితత్వంలో ఉండడం వల్ల అది సాధ్యమైందండి. ఓకే, అర్థమైందా? ఎప్పుడైతే మనం ఈ చైతన్య స్థితిలో ఉండి ఆ సాక్షితత్వంలో ఉంటామో దేనికి వెరవమండి. పక్కనోడు కై 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 అని అరుస్తుంటాడు, అలాగని ఊరుకుంటామంటే ఊరుకుంటాం, యాక్షన్ చేస్తాం. ఇక్కడ స్వామీజీ ఊరుకున్నారా ఏంటి? ఫుడ్ పెట్టినప్పుడు రకరకాల ఫుడ్స్ అన్నీ తిన్నాడా లేదా? అయ్యో నాకు వద్దండి, నాకు కందమూలాలే కావాలన్నాడా ఏంటి? కాబట్టి అరుస్తున్నప్పుడు దానికి రియాక్ట్ అవుతాం, కానీ లోపల నిశ్చలత్వం ఉంటుంది, ఎందుకంటే నువ్వు సాక్షిగా ఉన్నావు కాబట్టి. ఓకే, ఇలాంటి స్థితిని మనం సాధించుకోవాలంటే ఇందాక చెప్పిన పాయింట్స్ని మనం ఫాలో అవ్వాలి. తర్వాత ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చెప్తానండి. ఇలాంటి స్థితి రావాలంటే మనం అందరం, నాతో సహా, నేనేమో ఉన్నాను అనుకోకండి, నేనేం లేను.
మీకు చెప్తేనన్నా అది గుర్తుంటాయని నేను చెప్పడం మొదలెట్టాను అంతే. ఓకే ఫ్రెండ్స్, మనం అందరం కలిసి మనం రేపటి నుంచి ఒక సాధన చెయ్యాలి ఈ స్థితి కోసం. ఏంటంటే మీరు అనుభవించే ప్రతి వస్తువుని, ఒక వస్తువు అనుభవిస్తుంటారు కదా, ఒక వ్యక్తి దగ్గర హ్యాపీ పొందుతుంటారు కదా, అలాగే ఒక పరిస్థితిని, ఒక సినిమా చూస్తుంటారు, ఏదైనా సరే మీరు అనుభవించే ప్రతి దాన్ని, వ్యక్తిని కావచ్చు, పరిస్థితిని కావచ్చు, వస్తువుని కావచ్చు, అది కష్టం కావచ్చు, ఇష్టం కావచ్చు, ఇది నాది కాదు, నేను ఉపయోగించుకోవడానికి నాకు ఇవ్వబడింది అన్న భావంతో మీరు ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఫుడ్, పెళ్ళికి వెళ్ళాం, మంచి ఫుడ్ తింటున్నాం, ఓకే నాకు ఇది ఇవ్వబడిందబ్బా. ఒక వ్యక్తి ప్రేమగా, మా హస్బెండ్ ప్రేమగా ఉన్నాడు, ఓకే నాకు ఇది ఇవ్వబడిందబ్బా. పక్క రోజు కరుస్తున్నాడు, ఓకే నాకు ఇది ఇవ్వబడిందబ్బా, నేను ఉపయోగించుకోవడానికి అన్న భావంతో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతి వస్తువుని, ప్రతి దాన్ని, ఓహో నేను ఈరోజు ఈ బెడ్ మీద పడుకోవడానికి నాకు ఇవ్వబడింది, రేపు నేల మీద పడుకోవాలి, ఓహో ఇది ఇవ్వబడింది అని అలా భావించుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఎలాగంటే హోటల్కి వెళ్ళాము, హోటల్లో అన్నీ అనుభవిస్తామా లేదా, అది పట్టుకొచ్చుకుంటామా వచ్చేటప్పుడు, అనుభవించాం, వదిలేసాం, వచ్చేసాం. ట్రైన్ ఎక్కుతాము, ట్రైన్లో బెడ్ ఇస్తాడు, దిండి ఇస్తాడు, కట్టుకోవడానికి బెడ్షీట్ ఇస్తాడు, అన్నీ యూజ్ చేసుకుంటామా లేదా, వచ్చేటప్పుడు బ్యాగ్లో పెట్టుకొస్తామా, అక్కడ వదిలేసి వస్తాంగా, ఇది నాది కాదు అన్న భావంతో. అలాగా మీరు అనుభవించే ప్రతి దాన్ని నాది కాదు అన్న భావంతో అలా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఈ ప్రాక్టీస్ ఇది వచ్చేస్తుందండి. స్వామీజీ ఎలాగైతే చేశాడో అలాగా. అప్పుడు అంటే సాక్షితత్వంతో ఉండడం ప్రాక్టీస్ అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేద్దాం. రేపటి నుంచి మన 21 రోజుల ప్రోగ్రాం, ప్రతిరోజు మీ అనుభవాలు అయితే మీరు షేర్ చేయాలి. ఈ 4 రోజులు నేను వాగుతాను, ఆ తర్వాత మీరే వాగాలి, నేనేం వాగను, వింటాను, మీ అనుభవాలని వింటాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ ఇది. ఈరోజు మనం అద్భుతమైన క్లాస్ చేసుకున్నాం అనుకుంటున్నాను నేను. మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ సుఖమా లేకపోతే దుఃఖమా అన్న టాపిక్ని మనం ఫస్ట్ కవర్ చేసుకున్నాం. తర్వాత మన చైతన్యంతో అనుసంధానానికి అడ్డుపడేటువంటి గుణాలేంటి, వాటిని ఏ విధంగా దాటాలి అన్నది కూడా మనం అర్థం చేసుకున్నాం. మన చైతన్యానికి అనుసంధానం చేసే గుణాలేంటి, అవి ఎలా పెంచుకోవాలి అన్నది కూడా చూసాము. ఫైనల్గా మనము ఇంకొక టాపిక్ కూడా మనం కవర్ చేసుకున్నాము, అది జనక మహారాజుకి సంబంధించినటువంటి టాపిక్. మళ్ళీ విషయాల వైపుకి మన మనసు వెళ్తూ ఉంది. మరి దాన్ని ఎలా కట్టడి చేయాలి అన్నప్పుడు, మనసు యొక్క శాంతిని ఎలా పొందాలి, వైరాగ్యాన్ని, విరక్తిని ఏ విధంగా పొందాలి అన్నప్పుడు ఆయన 2 టెక్నిక్స్ చెప్పారు. శాంతి పొందాలంటే బయట దుఃఖము, సుఖము, శాంతి అన్నీ సుఖము, దుఃఖం అన్నీ వస్తుంటాయి నాయన, నువ్వు సాక్షిగా చూడు అంటాడు. అలాగే చుట్టూ ఉండే వస్తువులన్నింటినీ నాది కాదు, నేను అనుభవించడానికి నాకు ఇవ్వబడింది అన్న భావంతో నువ్వు చూడు, అప్పుడు నువ్వు విరక్తిలో ఉంటావు అని 2 పాయింట్స్ ఇచ్చాడు. రేపటి నుంచి మనందరం ఈ 2 పాయింట్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. అమూల్య రికార్డ్ ఆపేరా.